హలో స్టూడెంట్స్. సో ఈరోజు మనం యాసిడ్స్ బేసెస్ అండ్ సాల్ట్స్ చాప్టర్ డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఐ థింక్ మీ ప్రిపరేషన్ అంతా బాగా జరుగుతుంది అనుకుంటాను. ఓకే, సో యాసిడ్స్ బేసెస్ అండ్ సాల్ట్స్ ఆఫ్ క్లాస్ 10 ఈ చాప్టర్ కొంచెం లెంగ్దీగా ఉంటుంది, బట్ ఆల్సో విల్ ట్రై టు కవర్ అప్ మ్యాక్సిమమ్ అమౌంట్ ఆఫ్ ద కంటెంట్ విచ్ ఇస్ దేర్ in 10th class acids bases and salts grade 10. Okay, so today our topic is what? Acids bases and salts. Acids bases and salts. Okay, so ఈ చాప్టర్లో చాలా సబ్ టాపిక్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి మెయిన్గా యాసిడ్స్ బేసెస్ ఇండికేటర్స్. ఓకేనా? ఆల్రెడీ మీకు ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసెస్ మీరు ఆల్రెడీ లోయర్ క్లాసెస్లో చదివే ఉంటారు. సో విల్ గో వెరీ బ్రీఫ్ అబౌట్ యాసిడ్స్ అండ్ బేసెస్, దేర్ ప్రాపర్టీస్, ఫిజికల్ ప్రాపర్టీస్. సో మెయిన్గా మనం డిస్కస్ చేయాల్సిన సబ్ టాపిక్స్ వచ్చేసి ఇండికేటర్స్, టైప్స్ ఆఫ్ ఇండికేటర్స్, ఓకే, అండ్ టైప్స్ ఆఫ్ యాసిడ్స్. ఓకేనా? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాసిడ్స్, క్లాసిఫికేషన్ ఆఫ్ యాసిడ్స్ అదొకటి ఉంది మనకి, ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ అనేసి. ఇంకా ప్రాపర్టీస్, కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ యాసిడ్స్, ఓకే, ఇండస్ట్రియల్ యూజెస్ ఆఫ్ యాసిడ్స్, అట్ ద సేమ్ టైమ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ బేసెస్, ఇండస్ట్రియల్ యూజెస్ ఆఫ్ బేసెస్, అండ్ దెన్ విల్ గో టు సాల్ట్స్. సాల్ట్స్లో కూడా మెయిన్గా మనకి సోడియం క్లోరైడ్ వచ్చేసి బ్రైన్ సొల్యూషన్, క్లోరాల్కలీ ప్రాసెస్ ఒకటి ఉంది. ఓకే, సో క్లోరాల్కలీ ప్రాసెస్ అయిపోయిన తర్వాత what are the remaining salts which you are going to get from sodium chloride. Okay, about remaining salts we have to discuss. So what preparation and one or two properties and their uses also. Okay, అది అయిపోయిన తర్వాత సాల్ట్స్ ఆఫ్ వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ కూడా ఉన్నాయి మనకి. సో ఇవన్నీ సబ్ టాపిక్స్. ఓకే, సో మనం లేట్ చేయకుండా ఈ సబ్ టాపిక్స్ ఒకదాని తర్వాత ఒకటి కవర్ చేద్దాం. ఓకే, సో మనకి ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇండికేటర్స్. సో టైప్స్ ఆఫ్ ఇండికేటర్స్ ఏంటేంటి? 3 టైప్స్ ఉన్నాయి: న్యాచురల్ ఇండికేటర్స్, సింథటిక్ ఇండికేటర్స్ అండ్ ఆల్ ఫ్యాక్టరీ ఇండికేటర్స్. సో మెయిన్లీ 3 టైప్స్ ఆఫ్ ఇండికేటర్స్ ఉన్నాయి. సో ఫస్ట్ లెట్ us see about న్యాచురల్ ఇండికేటర్స్. సో మీకు అందరికీ తెలుసు, ఫస్ట్ బెస్ట్ న్యాచురల్ ఇండికేటర్ ఫ్రమ్ 7th class you are learning. ఓకే, టర్మరిక్ విత్ యాసిడ్స్ దెర్ ఈస్ నో చేంజ్ ఇన్ కలర్. యాసిడ్స్తో అయితే కలర్ చేంజ్ ఏమి ఉండదు. ఓకే, బేసెస్తో అయితే టర్మరిక్ విత్ బేస్ ఇట్ టర్న్స్ టు రెడ్. సో ఈ కాంటెక్స్లో మీకు ఒక క్వశ్చన్ రావచ్చు, కర్రీ స్టెయిన్ ఆఫ్ ఏ కర్రీ ఇఫ్ ఇట్ ఈస్ ఫాలింగ్ ఆన్ అవర్ బాడీ. ఓకేనా? ఆ కర్రీ స్టెయిన్ అనేది ఎలా రిమూవ్ చేయాలి అంటే మనం సోప్ అప్లై చేస్తాం. సో సోప్ అప్లై చేసిన వెంటనే ఇట్ టర్న్స్ టు రెడ్ కలర్ ఫస్ట్. ఆఫ్టర్ దట్ ఆన్ కంటిన్యూస్ స్క్రబ్బింగ్, బాగా రబ్ చేసి మనం స్క్రబ్ చేస్తే ఆ కర్రీ స్టెయిన్ అనేది పోతుంది. ఎందుకంటే కర్రీలో మనం మెయిన్గా టర్మరిక్ అనేది యూస్ చేస్తాం. సో విత్ బేస్, సోప్లో ఏముంటుంది? బేసెస్ ఉంటాయి. సో బేసెస్ విత్ టర్మరిక్ ఇట్ టర్న్స్ టు రెడ్ కలర్ ఫస్ట్. ఓకే, సో ఇది మీకు గుర్తుపెట్టుకోవాల్సిన కలర్ చేంజెస్. ఓకే, చైనా రోజ్ నెక్స్ట్. సెకండ్ది చైనా రోజ్ అంటే హైబిస్కస్. ఓకే, పెటల్స్ ఆఫ్ హైబిస్కస్ ఎక్స్ట్రాక్ట్. దాన్ని తీసుకున్న తర్వాత యాసిడ్స్లో వేస్తే మ్యాజెంటా కలర్ వస్తుంది, అంటే డార్క్ పింకిష్ కలర్ వస్తుంది. అలాగే బేసెస్ తోటి అయితే గ్రీన్ కలర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ బీట్రూట్ ఎక్స్ట్రాక్ట్. యాసిడ్స్తో అయితే రెడ్ కలర్ వస్తుంది, బేసెస్తో అయితే వైలెట్ ఆర్ బ్లూయిష్ వైలెట్ కలర్ వస్తుంది. అలాగే ఇక్కడ చూడండి, రెడ్ క్యాబేజ్ జ్యూస్, అది కూడా న్యాచురల్ ఇండికేటరే. సో రెడ్ క్యాబేజ్ అనేది మనకి మార్కెట్లో బాగా దొరుకుతుంది. సో రెడ్ క్యాబేజ్ ఎక్స్ట్రాక్ట్ తీసుకొని యాసిడ్స్కి టెస్ట్ చేస్తే YOR కలర్స్ అంటే ఎల్లో, ఆరెంజ్, రెడ్. మీకు విబ్జిఆర్ కలర్స్ బాగా గుర్తుంటాయి కదా, విబ్జిఆర్ రెయిన్బో కలర్స్ బాగా గుర్తుంటాయి కదా. సో YOR కలర్స్ అంటే ఎల్లో, ఆరెంజ్, రెడ్ కలర్స్ యాసిడ్స్తో వస్తాయి. VIB కలర్స్ అంటే వైలెట్, ఇండిగో, బ్లూ కలర్స్ బేసెస్తో వస్తాయి. అట్ ద సేమ్ టైం న్యూట్రల్ సబ్స్టెన్సెస్కి అయితే గ్రీన్ కలర్ ఉంటుంది. సో ఇవన్నీ న్యాచురల్ ఇండికేటర్స్ అన్నమాట. అలాగే సింథటిక్ ఇండికేటర్స్ చూడండి, మిథైల్ ఆరెంజ్, ఫినాల్ఫిలిన్, ఈ రెండు మనకి ల్యాబ్లో దొరికే సింథటిక్ ఇండికేటర్స్. సో మిథైల్ ఆరెంజ్ అనేది యాక్చువల్గా ఆరెంజ్ కలర్లో ఉంటుంది. సో విత్ యాసిడ్స్ ఇట్ టర్న్స్ టు
రెడ్ కలర్, అండ్ విత్ బేసెస్ ఇట్ టర్న్స్ టు yellow కలర్. అలాగే ఫినాల్ఫ్థలిన్ అనేది కలర్లెస్ ఉంటుంది. ఓకేనా, ఫినాల్ఫ్థలిన్ కలర్లెస్ ఉంటుంది. విత్ యాసిడ్స్ ఇట్ టర్న్స్ మీన్స్ నో కలర్ చేంజ్ ఈజ్ అబ్జర్వ్డ్. ఏ కలర్ కూడా చేంజ్ అనేది జరగదు. ఓకే, బేసెస్ తోటి అయితే ఇట్ టర్న్స్ పింక్ కలర్. ఈ కలర్ చేంజెస్ అన్నీ కూడా మీరు జాగ్రత్తగా రిమెంబర్ చేయాలి. ఇంకా థర్డ్ టైప్ ఆఫ్ ఇండికేటర్స్ వచ్చేసి ఆల్ ఫ్యాక్టరీ ఇండికేటర్స్. సో వాట్ ఆర్ ఆల్ ఫ్యాక్టరీ ఇండికేటర్స్? ఆల్ ఫ్యాక్టరీ ఇండికేటర్స్ అంటే ఒక టైప్ ఆఫ్ ఇండికేటర్స్ మనం యాసిడ్స్ బేసెస్ని స్మెల్ ద్వారా టెస్ట్ చేయగలుగుతాం. ఓకేనా, ఆల్ ఫ్యాక్టరీ నర్వ్స్ అనేవి ద నర్వ్స్ విచ్ కనెక్ట్స్ ఫ్రమ్ యువర్ నోస్ టు యువర్ బ్రెయిన్. అంటే దే ఆర్ లైక్ సెన్సరీ సిగ్నల్స్, స్మెల్ డిటెక్ట్ చేసే సెన్సరీ సిగ్నల్స్ పాస్ చేసే నర్వ్స్ అనమాట ఆల్ ఫ్యాక్టరీ నర్వ్స్. ఓకే, సో ఆల్ ఫ్యాక్టరీ ఇండికేటర్స్ అంటే మనం యాసిడ్స్ని బేసెస్ని స్మెల్ ద్వారా టెస్ట్ చేయగలుగుతాం. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఆనియన్ ఆర్డర్డ్ క్లాత్ స్ట్రిప్స్. ఓకే, అంటే ఆనియన్ని చాప్ చేసి ఒక క్లాత్లో వేసి ఓవర్ నైట్ డీప్ ఫ్రీజ్లో పెట్టేయాలి. ఓకేనా, సో ఆ తర్వాత నెక్స్ట్ డే రోజు తీసి చూస్తే మీకు చాలా స్మెల్ అనేది వస్తుంది. ఆ స్మెల్ అంతా కూడా మన రెఫ్రిజిరేటర్కి పట్టేస్తుంది. ఓకే, ఆ క్లాత్ స్ట్రిప్స్కి కూడా స్మెల్ అనేది బాగా గట్టిగా పట్టేస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఆ క్లాత్ స్ట్రిప్ తీసుకొని దాని మీద డైల్యూట్ యాసిడ్ అనేది వేస్తే ఆ స్మెల్ ఇంకా ఇంక్రీజ్ అయింది అంటే ఆ సబ్స్టెన్స్ యాసిడ్ అని మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఒకవేళ స్మెల్ మొత్తం పోయింది అనుకోండి, స్మెల్ టోటలీ డిస్ట్రాయిడ్, దెన్ యూ కెన్ సే దట్ ద సబ్స్టెన్స్ టేకెన్ ఈస్ బేస్. అంటే మనం ఆల్ ఫ్యాక్టరీ ఇండికేటర్స్తో ఒకటే లాగా ఐడెంటిఫై చేయొచ్చు. ఒకవేళ స్మెల్ ఇంక్రీజ్ అయితే మనం వేసిన ఆర్ తీసుకున్న సబ్స్టెన్స్ యాసిడ్ అని ఐడెంటిఫై చేయొచ్చు. స్మెల్ కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోతే మనం తీసుకున్న సబ్స్టెన్స్ బేస్ అని ఐడెంటిఫై చేయొచ్చు. సో విత్ స్మెల్ అనమాట, డిటెక్షన్ ఆఫ్ యాసిడ్ ఆర్ బేస్ విత్ స్మెల్. సో ఇంకా అదర్ ఎగ్జాంపుల్స్ వచ్చేసి క్లోవ్ ఆయిల్. మీరు డాబర్ రెడ్ టూత్పేస్ట్ దాంట్లో క్లోవ్ ఆయిల్, ఓకే, లవంగం నూనె. ఓకే, సో క్లోవ్ ఆయిల్ అండ్ వెనిలా ఎక్స్ట్రాక్ట్, వెనిలా ఎసెన్స్. ఐస్ క్రీమ్స్లో వాటిలో వెనిలా ఫ్లేవర్ వాడుతుంటారు. సో దానివల్ల ఏమవుతుందంటే స్మెల్ అనేది మంచి ఇంక్రీజ్ అవుతుంది. మనం కేక్స్లో, ఐస్ క్రీమ్స్లో ఇంకా వెనిగర్ అట్లా యాసిడ్స్ అనేవి వాడుతుంటాం. సో దాంతో స్మెల్ అనేది ఇంక్రీజ్ అయ్యి ఫ్లేవర్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో అలాంటి వాటికి మనం ఫ్లేవరింగ్ ఏజెంట్స్ అని పేరు పెడతాం. సో దీస్ ఆల్ కమ్స్ అండర్ ఆల్ ఫ్యాక్టరీ ఇండికేటర్స్. సో నెక్స్ట్ we already have studied about the characteristics of acids. సో మీకు అందరికీ తెలుసు, 7th క్లాస్ నుంచి కూడా చదువుతున్నారు. సోర్ టేస్ట్, టర్న్స్ బ్లూ లిట్మస్ టు రెడ్, మిథైల్ ఆరెంజ్ టు రెడ్, కరోసివ్ ఇన్ నేచర్. ఈ కరోసివ్ నేచర్ అంటే ఏంటి? ఏదైనా మనం కంటైనర్లో యాసిడ్ స్టోర్ చేసామనుకోండి, ఆ యాసిడ్కి ఆ కంటైనర్ని కరోడ్ చేసే టెండెన్సీ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా, కరోజన్ అనేది క్రియేట్ అవుతుంది. అందుకే యాసిడ్స్ని మనం మెటల్ కంటైనర్స్లో స్టోర్ చేయకూడదు. ఓకేనా, అందుకే పికల్స్లో చూడండి, మనం వెనిగర్ యాడ్ చేస్తాము, లేకపోతే మ్యాంగోస్లో, రా మ్యాంగోస్లో, ఓకే, అలా జనరల్ ఈటబుల్స్లో కూడా చాలా యాసిడ్స్ అనేవి ఉంటాయి. సో పికల్స్ అనే వాటిని మనం గాజు కంటైనర్స్లో కానీ లేకపోతే ప్లాస్టిక్ కంటైనర్స్లో కానీ మనం స్టోర్ చేసుకోవాలి. అంతేకాని మెటల్ కంటైనర్స్లో స్టోర్ చేయకూడదు. ఎందుకని? దాని నుంచి రిలీజ్ అయ్యే యాసిడ్స్ మెటల్స్తో రియాక్ట్ అయ్యి ఓకే కరోజన్ అనేది జరుగుతుందన్నమాట. సో అప్పుడు పికల్ కూడా పాడైపోతుంది, ఆ మెటల్ కంటైనర్ కూడా పాడైపోతుంది. ఓకే, సో దీస్ ఆర్ ద జనరల్ ప్రాపర్టీస్ ఆఫ్ యాసిడ్స్. నెక్స్ట్ ఇటుపక్క వచ్చేసి న్యాచురల్ సోర్సెస్ ఆఫ్ యాసిడ్స్. సో మీకు అందరికీ తెలిసిందే, ఇవన్నీ ఆర్గానిక్ యాసిడ్స్. సిట్రిక్ యాసిడ్, ఆరెంజ్ అండ్ లెమన్. ascorbic acid, ఆమ్లా. ఎసిటిక్ యాసిడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ వెనిగర్. మ్యాలిక్ యాసిడ్, గ్రీన్ యాపిల్లో మ్యాలిక్ యాసిడ్ అనేది ఉంటుంది. టానిక్ యాసిడ్, మనం తాగే టీ, కాఫీ కూడా ఎసిటిక్ ఇన్ నేచరే ఉంటాయి. సో టీలో టానిక్ యాసిడ్ అనేది ఉంటుంది. టామరిన్లో టార్టారిక్ యాసిడ్ అనేది ఉంటుంది. యాంట్ స్టింజ్, మనకి రెడ్ యాంట్స్ వెన్ దే బైట్ us we get some irritation, skin irritation or itching sensation. That is because of release of methanoic acid into our skin. సో ఇలా మన ఈ డైలీ లైఫ్లో కూడా, ఈటబుల్స్లో కూడా ఓకే చాలా యాసిడ్స్ అనేవి మనం న్యాచురల్గా కూడా చూస్తాం. ఓకే,
సో నెక్స్ట్ విల్ గో ఫర్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ యాసిడ్స్. మనకి మెయిన్గా 2 టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్స్ ఉన్నాయండి, ఆర్గానిక్ అండ్ ఇన్ఆర్గానిక్. అది ఫస్ట్ టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్, ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ ఆర్గానిక్ ఆర్ మినరల్ యాసిడ్స్. ఇన్ఆర్గానిక్ యాసిడ్స్ని మినరల్ యాసిడ్స్ అని కూడా అంటాం. ఓకే, సెకండ్ కైండ్ ఆఫ్ క్లాసిఫికేషన్ వచ్చేసి బేస్డ్ ఆన్ బేసిసిటీ. దీని గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఏంటని చెప్పుకున్నాం, ఆర్గానిక్ యాసిడ్స్ విచ్ కంటైన్ COOH యాజ్ ఫంక్షనల్ గ్రూప్. ఓకేనా, COOH అనేది ఫంక్షనల్ గ్రూప్గా ఉంటే అంటే న్యాచురల్లీ ఆకరింగ్ యాసిడ్స్. ఓకేనా, ఈటబుల్స్లో, ఫ్రూట్స్లో, వెజిటబుల్స్లో దొరికే యాసిడ్స్ అన్నీ ఆర్గానిక్ యాసిడ్స్ అంటారు. వాటిల్లో COOH అనేది ఫంక్షనల్ గ్రూప్గా ఉంటుందన్నమాట. ఓకే, సో ఎగ్జాంపుల్స్ మనకు తెలిసినవే, ఎసిటిక్ యాసిడ్ వెనిగర్లో ఉంటుంది, ఇందాకే చదివాం. ఫార్మిక్ యాసిడ్, మెథనాయిక్ యాసిడ్ ఆర్ ఫార్మిక్ యాసిడ్, బోత్ ఆర్ సేమ్. ఓకే, సిట్రిక్ యాసిడ్, టార్టారిక్ యాసిడ్, ఇవన్నీ వచ్చేసి ఆర్గానిక్ యాసిడ్స్. ఓకేనా, నెక్స్ట్ ఇన్ఆర్గానిక్ ఆర్ మినరల్ యాసిడ్స్ వచ్చేసి మనకి ల్యాబ్లో దొరికే యాసిడ్స్ అనమాట. సో అవి ఎగ్జాంపుల్స్ ఏంటి, HCl, H2SO4, HNO3, H3PO4. ఓకేనా, ఇవన్నీ వచ్చేసి ఇన్ఆర్గానిక్ ఆర్ మినరల్ యాసిడ్స్. సో సెకండ్ క్లాసిఫికేషన్ వచ్చేసి ఆన్ ద బేసిస్ ఆఫ్ బేసిటీ. బేసిటీ అంటే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తెలుసుకోవాలి మనం. సో బేసిటీ అనేది నంబర్ ఆఫ్ H+ ions that can be replaceable when 1 mole of an acid is dissolved in water. అంటే 1 mole of an acid మనం వాటర్లో డిజాల్వ్ చేసినప్పుడు ఎన్ని నంబర్ ఆఫ్ H+ ions అనేవి రిలీజ్ అవుతాయో ఆ నంబర్ని మనం బేసిటీ అంటాం. ఓకే, దీన్ని ప్రోటిసిటీ అని కూడా అంటారు. ఓకే, సో మోనోబేసిక్ యాసిడ్స్ అంటే బేసిటీ అనేది 1. ఓకే, టైప్స్ క్లాసిఫికేషన్లో ఎగ్జాంపుల్స్ చూస్తే 3 టైప్స్ ఉన్నాయి. ఆన్ ద బేసిస్ ఆఫ్ బేసిటీ యాసిడ్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 types. ఫస్ట్ వన్ ఈజ్ మోనోబేసిక్ యాసిడ్, మీన్స్ బేసిటీ ఈజ్ ఈక్వల్ టు 1. ఎగ్జాంపుల్స్ వచ్చేసి HCl, HOCl, HBr, HNO3. అలాగే డైబేసిక్ యాసిడ్స్ అంటే బేసిటీ ఈజ్ ఈక్వల్ టు 2. ఓకే, సో దానికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి సల్ఫ్యూరిక్ యాసిడ్, H2SO4, H2CO3 కార్బోనిక్ యాసిడ్, H2C2O4 అంటే ఆక్సాలిక్ యాసిడ్. ఓకే, సో ఈ 3 వచ్చేసి డైబేసిక్ యాసిడ్స్. అలాగే ట్రైబేసిక్ యాసిడ్స్ అంటే బేసిటీ ఈజ్ ఈక్వల్ టు 3. సో H3PO4 అంటే ఫాస్ఫారిక్ యాసిడ్. సో ఆన్ ద బేసిస్ ఆఫ్ బేసిటీ దీస్ 3 types ఆఫ్ క్లాసిఫికేషన్స్ ఆర్ దేర్. నెక్స్ట్ మనం ఇంపార్టెంట్ ప్రాపర్టీస్, కెమికల్ ప్రాపర్టీస్లోకి ఎంటర్ అవుతున్నాం. ఓకే, ఇక్కడ నుంచి చాలా మీరు కేర్ఫుల్గా చదవాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి చాలా ఎక్సెప్షనల్ కేసెస్ వస్తాయి. ఓకే, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి కవర్ అవుతాయి. సో యూ హ్యావ్ టు కీప్ యువర్ అటెన్షన్ అండ్ ఫోకస్ ఆన్ దీస్ ఈక్వేషన్స్. ఓకేనా, సో కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ యాసిడ్స్, ఇందులో ఫస్ట్ ప్రాపర్టీ వచ్చేసి రియాక్షన్ విత్ మెటల్స్. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. మీకు హయ్యర్ క్లాసెస్కి వెళ్ళినా కూడా ఈ పాయింట్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి చాలా ఖచ్చితంగా రాసి ప్రాక్టీస్ చేయాలి. ఓకే, సో రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ విత్ మెటల్స్. జనరలీ మెటల్స్ దెన్ రియాక్ట్ విత్ డైల్యూట్ యాసిడ్స్. ఓకేనా, డైల్యూట్ యాసిడ్స్ అంటే మీకు ఐడియా ఉంది కదా, వేర్ మోర్ వాటర్ ఈస్ యాడెడ్. ఓకేనా, కాన్సన్ట్రేటెడ్ అంటే వాటర్ అనేది యాడ్ చేయకుండా తీసుకునే యాసిడ్స్ని కాన్సన్ట్రేటెడ్ యాసిడ్స్ అంటాము. వాటర్ యాడ్ చేసి తీసుకున్న యాసిడ్స్ని డైల్యూట్ యాసిడ్స్ అంటాం. సో మెటల్స్ ప్లస్ డైల్యూట్ యాసిడ్స్ గివ్స్ రైజ్ టు మెటల్ సాల్ట్ ప్లస్ హైడ్రోజన్ గ్యాస్. ఇక్కడ మెయిన్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద గ్యాస్ రిలీజ్డ్, ఏ గ్యాస్ రిలీజ్ అవుతుంది, మెటల్స్ యాసిడ్స్తో రియాక్ట్ అయినప్పుడు ఏ గ్యాస్ రిలీజ్ అవుతుంది, హైడ్రోజన్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. హైడ్రోజన్ గ్యాస్కి టెస్ట్ కూడా ఉంటుంది మనకి. వాట్ ఈస్ ద టెస్ట్ ఫర్ హైడ్రోజన్ గ్యాస్, యూ ఆల్ నో దట్ ఇఫ్ యూ కీప్ ఏ బర్నింగ్ మ్యాచ్ స్టిక్, ఓకేనా, ఇట్ పుట్స్ ఆఫ్ విత్ పాప్ సౌండ్. ఓకే, 7th క్లాస్ నుంచి కూడా మీరు చదువుతూనే ఉన్నారు. ఇట్ పుట్స్ ఆఫ్ ద బర్నింగ్ స్ప్లింటర్ లేకపోతే బర్నింగ్ మ్యాచ్ స్టిక్ విత్ ఎ పాప్ సౌండ్. సో పాప్ సౌండ్ వచ్చి ఆ ఫ్లేమ్ అనేది పుట్ ఆఫ్ అయిపోతే ఓకే దాన్ని టెస్ట్ ఫర్ హైడ్రోజన్ గ్యాస్ అంటే ఆ లిబరేట్ అయిన గ్యాస్ హైడ్రోజన్ అని మనం చెప్పొచ్చు. ఓకే, సో ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూడండి. జింక్ ప్లస్ H2SO4 హైలీ రియాక్టివ్ మెటల్. ఓకే, రియాక్ట్స్ విత్ డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్. ఇట్ గివ్స్ వాట్, జింక్ సల్ఫేట్ ప్లస్ హైడ్రోజన్ గ్యాస్. అప్వర్డ్ యారో ఇండికేట్స్ గ్యాస్ ఈస్ లిబరేటెడ్. అలాగే మెగ్నీషియం when reacts with HCl it gives MgCl2 plus H2. Iron when reacts with sulfuric acid it forms FeSO4 plus H2. ఓకే, కానీ ఇక్కడ అన్ని యాసిడ్స్ హైడ్రోజన్ గ్యాస్ ఇస్తాయా, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ టు బి డిస్కస్డ్ అనమాట.
అన్ని యాసిడ్స్ అన్ని మెటల్స్ హైడ్రోజన్ గ్యాస్ అనేది రిలీజ్ చేయవు. ఓకే, మీరు మెటల్ రియాక్టివిటీ సిరీస్ చదివారు ఆల్రెడీ. రియాక్టివిటీ సిరీస్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ చెప్పినప్పుడు నేను వీడియో 1లో చెప్పాను. ఓకే, సో ఆ రియాక్టివిటీ సిరీస్లో మీరు అబ్జర్వ్ చేస్తే హైలీ రియాక్టివ్ మెటల్స్ మాత్రమే యాసిడ్స్తో రియాక్ట్ అయినప్పుడు హైడ్రోజన్ గ్యాస్ అనేవి రిలీజ్ చేస్తాయి. ఓకేనా, ఇవన్నీ హైలీ రియాక్టివ్ మెటల్స్లోకే వస్తాయి. చూడండి, హైలీ అండ్ మోడరేట్లీ రియాక్టివ్ వరకు హైడ్రోజన్ గ్యాస్ని రిలీజ్ చేయగలుగుతాయి. ఏవైతే హైడ్రోజన్ తర్వాత ఉన్న మెటల్స్ ఉన్నాయో రియాక్టివిటీ సిరీస్లో హైడ్రోజన్కి తర్వాత ఉన్న మెటల్స్ అంటే సిల్వర్, కాపర్, గోల్డ్, ప్లాటినం, మెర్క్యూరీ ఇట్లాంటి లో రియాక్టివ్ మెటల్స్ హైడ్రోజన్ గ్యాస్ అనేది రిలీజ్ చేయలేవు. ఓకేనా, సో రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ విత్ మెటల్స్లో ఎప్పుడు హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది అని మనం చెప్పలేం. ఓకేనా, అవి లో రియాక్టివ్ మెటల్స్ అనుకోండి, మీరు ఎంత కాన్సన్ట్రేటెడ్ యాసిడ్ తీసుకున్నా కూడా హైడ్రోజన్ గ్యాస్ అనేది రిలీజ్ అవ్వదు. ఓకేనా, సో ఆ రియాక్టివిటీ సిరీస్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనం కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ అనేవి చూద్దాం. నెక్స్ట్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఒకసారి బోర్డు అబ్జర్వ్ చేయండి, నోట్ అని రాశాను. ఓకే, ఇఫ్ డైల్యూట్ HNO3 అంటే ఏంటి, నైట్రిక్ యాసిడ్ ఈజ్ టేకెన్ దెన్ హైడ్రోజన్ గ్యాస్ కెనాట్ బి లిబరేటెడ్. అంటే డైల్యూట్ నైట్రిక్ యాసిడ్తో మనకి హైడ్రోజన్ గ్యాస్ అనేది రాదు. దీనికి రీజన్ ఏంటి, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఇక్కడ నైట్రిక్ యాసిడ్ అనేది ఇట్ యాక్ట్స్ యాజ్ అ వెరీ గుడ్ బెస్ట్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఓకేనా, బెస్ట్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ అవ్వడం వల్ల హైడ్రోజన్ గ్యాస్ అనేది రిలీజ్ అవ్వదు. ఒకవేళ హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అయినా కూడా అది ఇమీడియట్గా వాటర్ కింద ఆక్సిడైజ్ అయిపోతుంది, వాటర్ కింద కన్వర్ట్ అయిపోతుంది, ఆక్సిడైజ్ అయిపోయి వాటర్ కింద మారిపోతుంది. సో హైడ్రోజన్ గ్యాస్ అనేది లిబరేట్ అవ్వడం మనం చూడమన్నమాట. దేంతో, నైట్రిక్ యాసిడ్తో. ఓకేనా, మిగిలిన యాసిడ్స్తో ఇంతకుముందు చూసినట్టు హైడ్రోజన్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది, కానీ నైట్రిక్ యాసిడ్తో మాత్రం హైడ్రోజన్ గ్యాస్ అనేది రిలీజ్ అవ్వదు. ఓకే, మరి వాట్ టైప్ ఆఫ్ గ్యాసెస్ అనేవి వస్తాయి, ఇట్ గివ్స్ గ్యాసెస్ లైక్ NO2, NO, N2O విత్ మెటల్స్. ఓకేనా, నైట్రోజన్ డయాక్సైడ్ కానీ, నైట్రిక్ ఆక్సైడ్ కానీ, నైట్రస్ ఆక్సైడ్ కానీ మీకు రిలీజ్ అవ్వడం అనేది చూస్తారు. కానీ ఇందులో కూడా ఎక్సెప్షనల్ కేసెస్ అనేవి ఉన్నాయి. అవేంటో కూడా ఇప్పుడు చూద్దాం. ఈ పాయింట్ అయితే మీరు చాలా ఇంపార్టెంట్, కంపల్సరీగా గుర్తు పెట్టుకోవాల్సిన 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. 2 కాదు, ఇదే స్లైడ్లో మీకు 4 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి దొరుకుతాయి. ఒకసారి అందరూ కాన్సన్ట్రేటెడ్గా వినండి. ఓకే, మెగ్నీషియం రియాక్ట్స్ విత్ HNO3. నేనేం చెప్పాను, HNO3తో మెటల్స్ రియాక్ట్ అయితే హైడ్రోజన్ గ్యాస్ అనేది రిలీజ్ అవ్వదు అని చెప్పాను. ఓకే, అందులో ఉన్న ఎక్సెప్షన్ కేసెస్ ఏంటంటే మెగ్నీషియము, మ్యాంగనీస్. మెగ్నీషియం రియాక్ట్స్ విత్ డైల్యూట్ HNO3. ఈ రెండిట్లో కూడా 2 కేసెస్లో కూడా డైల్యూట్ HNO3తో కూడా మెగ్నీషియం, మ్యాంగనీస్ అనేవి రియాక్ట్ అవుతాయి. ఓకే, అండ్ హైడ్రోజన్ గ్యాస్ కూడా లిబరేట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మెగ్నీషియం, మ్యాంగనీస్ అనేవి హైలీ రియాక్టివ్ మెటల్ అండ్ ఆ 2 కూడా బెస్ట్ రెడ్యూసింగ్ ఏజెంట్స్ అనమాట. ఓకేనా, మనకి మెటల్స్లో దొరికే బెస్ట్ రెడ్యూసింగ్ ఏజెంట్స్లో మెగ్నీషియం ఒకటి, మ్యాంగనీస్ ఒకటి. అల్యూమినియం కూడా ఉంది, కానీ ఇక్కడ HNO3తో రియాక్ట్ అయినప్పుడు హైడ్రోజన్ గ్యాస్ లిబరేట్ చేసే 2 ఎలిమెంట్స్, 2 మెటల్స్. అవేంటవి, మెగ్నీషియం అండ్ మ్యాంగనీస్ అనమాట. సో మెగ్నీషియం HNO3తో రియాక్ట్ అయినప్పుడు కూడా మెగ్నీషియం నైట్రేట్ వస్తుంది, హైడ్రోజన్ గ్యాస్ వస్తుంది. అలాగే మ్యాంగనీస్ కూడా మ్యాంగనీస్ నైట్రేట్ అండ్ హైడ్రోజన్ గ్యాస్. సో ఈ 2 కూడా మీరు ఎక్సెప్షనల్ కేసెస్ మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే రియాక్షన్ విత్ కాపర్. ఇక్కడ చూడండి, కాపర్తో HNO3 రియాక్ట్ అయినప్పుడు మీకు డైల్యూట్ HNO3 తీసుకున్నప్పుడు కాపర్ నైట్రేట్, నైట్రిక్ ఆక్సైడ్, వాటర్ వచ్చేవి. డైల్యూట్ తీసుకున్నప్పుడు నైట్రిక్ ఆక్సైడ్ అనేది వచ్చింది. అలాగే కాన్సన్ట్రేటెడ్ HNO3తో కాపర్ రియాక్ట్ అయినప్పుడు సేమ్ సబ్స్టెన్సెస్, కానీ ఇక్కడ ఈ 2 గ్యాసెస్లో మీకు డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ నైట్రిక్ ఆక్సైడ్ ఫామ్ అవుతుంది, వేరస్ కాన్సన్ట్రేటెడ్ తీసుకున్నప్పుడు అయితే నైట్రోజన్ డయాక్సైడ్ అనేది రెడ్డిష్ బ్రౌన్ కలర్డ్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. ఓకేనా, ఇదే కాపర్ మీరు HClతో రియాక్షన్ చూసారనుకోండి, అసలు HClతో రియాక్షన్ జరగదు. ఓకేనా, ఎందుకంటే కాపర్ అనేది లీస్ట్ రియాక్టివ్ మెటల్. ఓకే, అదే HNO3తో అయితే
because HNO3 is the best oxidizing agent, you can see the reaction between copper and HNO3, whereas copper cannot react with HCl. అదంతా కాన్సన్ట్రేటెడ్ యాసిడ్ అయినా కూడా హెచ్సిఎల్తో రియాక్షన్ అనేది కాపర్తో జరగదు, ఎందుకంటే కాపర్ అనేది లీస్ట్ రియాక్టివ్ మెటల్, ఓకేనా, అండ్ లీస్ట్ ఎలక్ట్రోపాజిటివ్. ఓకే, సో ఇట్ ఈస్ నాట్ కన్సిడర్డ్ as బెస్ట్ రెడ్యూసింగ్ ఏజెంట్ కూడా. సో HNO3తో రియాక్షన్ జరుగుతుంది, కానీ హెచ్సిఎల్తో అనేది జరగదు. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసుకుని రాసుకుని ప్రాక్టీస్ చేయాల్సిన ఈక్వేషన్స్ ఈ 4 కూడా, ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కంపల్సరీగా అడిగే రియాక్షన్స్లో ఈ 4 ఏదో ఒకటైతే ఖచ్చితంగా అడగచ్చు. సో మీరందరూ రాసుకొని ప్రాక్టీస్ చేయండి. సో రియాక్షన్ విత్ మెటల్ ఆక్సైడ్స్, ఇది సెకండ్ కెమికల్ ప్రాపర్టీ. సో మెటల్ ఆక్సైడ్స్ రియాక్ట్స్ విత్ యాసిడ్స్ టు ఫార్మ్ సాల్ట్ అండ్ వాటర్. ఓకేనా, మెటల్ ఆక్సైడ్స్ అనేవి బేసిక్ ఉంటాయన్నమాట. సో బేసిక్ మెటల్ ఆక్సైడ్స్ వెన్ దే రియాక్ట్ విత్ యాసిడ్స్ దే గివ్ సాల్ట్ అండ్ వాటర్. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ న్యూట్రలైజేషన్ రియాక్షనే, కానీ ఎగ్జాక్ట్ న్యూట్రలైజేషన్ కాదు, కంప్లీట్ న్యూట్రలైజేషన్ అనేది జరగదు ఇక్కడ. ఓకే, సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూస్తే కాల్షియం ఆక్సైడ్ వెన్ రియాక్ట్స్ విత్ HCl ఇట్ గివ్స్ రైజ్ టు కాల్షియం క్లోరైడ్ అండ్ వాటర్. ఓకేనా, అలాగే మెగ్నీషియం ఆక్సైడ్, కాల్షియం ఆక్సైడ్, మెగ్నీషియం ఆక్సైడ్ ఇవన్నీ బేసిక్ ఇన్ నేచర్. మెటాలిక్ ఆక్సైడ్స్ ఆర్ బేసిక్ ఇన్ నేచర్. సో వెన్ దే రియాక్ట్ విత్ యాసిడ్స్ దే గివ్ సాల్ట్ అండ్ వాటర్. ఓకేనా, అలాంటి రియాక్షన్స్ని మనం న్యూట్రలైజేషన్ రియాక్షన్స్ అంటాం, కానీ ఇవి కంప్లీట్ న్యూట్రలైజేషన్ రియాక్షన్స్ కావు, ఇవి బేసెస్ కావు, ఓన్లీ బేసిక్ ఇన్ నేచర్. ఓకేనా, బేసెస్ అంటే కంపల్సరీగా అర్హీనియస్ థియరీ ప్రకారంగా OH మైనస్ అయాన్ అనేది ఉండాలి. ఇక్కడ OH మైనస్ అయాన్ లేదు, దట్స్ వై దే ఆర్ బేసిక్ ఇన్ నేచర్, దే ఆర్ నాట్ ఎగ్జాక్ట్లీ బేసెస్. ఓకేనా, అలాగే కాపర్ ఆక్సైడ్ వెన్ రియాక్ట్స్ విత్ HCl ఇట్ గివ్స్ రైజ్ టు CuCl2. ఇది బ్లూయిష్ గ్రీన్ కలర్లో ఉంటుంది, కాపర్ క్లోరైడ్ ప్లస్ వాటర్. సో రియాక్షన్ ఆఫ్ మెటల్ ఆక్సైడ్స్ విత్ యాసిడ్స్. ఓకేనా, సో ఇట్ గివ్స్ సాల్ట్ అండ్ వాటర్. ప్లీజ్ నోట్ డౌన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి వచ్చేసి యాంఫోటరిక్ ఆక్సైడ్స్. సో యాంఫోటరిక్ ఆక్సైడ్స్ అంటే ఏంటి? ఇప్పుడే మనం ఇంతకుముందే చూసాం, బేసిక్ ఆక్సైడ్స్ అంటే ఏంటి? మెటాలిక్ ఆక్సైడ్స్ ఆర్ బేసిక్ ఇన్ నేచర్, కానీ కొన్ని కైండ్ ఆఫ్ మెటాలిక్ ఆక్సైడ్స్ అనేవి ఉన్నాయి. అవి ఏంటంటే దే కెన్ రియాక్ట్ విత్ యాసిడ్స్ యాజ్ వెల్ యాజ్ బేసెస్ ఆల్సో, రెండిట్లతోటి రియాక్ట్ అయ్యే కెపాసిటీ ఉంటుందన్నమాట. అలాంటి వాటిని మనం యాంఫోటరిక్ ఆక్సైడ్స్ అనేవి పేరుతో పిలుస్తాం. సో ద ఆక్సైడ్స్ విచ్ కెన్ రియాక్ట్ విత్ బోత్ యాసిడ్స్ అండ్ బేసెస్ ఆర్ కాల్డ్ యాజ్ యాంఫోటరిక్ ఆక్సైడ్స్. సో మనకి బెస్ట్ ఎగ్జాంపుల్స్ వచ్చేసి జింక్ ఆక్సైడ్, అల్యూమినియం ఆక్సైడ్. ఈ రెండిట్ల గురించి మన టెక్స్ట్ బుక్లో అయితే చాలా క్లియర్గా ఇచ్చారు. సో మీకు ఎగ్జామ్లో కూడా జింక్ ఆక్సైడ్, అల్యూమినియం ఆక్సైడ్ ఈ రెండిటి యాంఫోటరిక్ నేచర్ గురించి ఖచ్చితంగా ఎగ్జామ్లో అనేది అడుగుతాడు. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అదర్ యాంఫోటరిక్ ఆక్సైడ్స్ ఏమున్నాయి అంటే లెడ్ ఆక్సైడ్. ఓకేనా, లెడ్ ఆక్సైడ్ PbO2, అలాగే టిన్ ఆక్సైడ్ SnO2, క్రోమియం ట్రయాక్సైడ్, ఓకే, మ్యాంగనీస్ ట్రయాక్సైడ్, ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ అనమాట యాంఫోటరిక్ ఆక్సైడ్స్కి అదర్ ఎగ్జాంపుల్స్. సో థర్డ్ ప్రాపర్టీకి వెళ్దాం. రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ విత్ మెటల్ కార్బోనేట్స్. మెటల్ కార్బోనేట్స్ వెన్ దే రియాక్ట్ విత్ యాసిడ్స్, ఓకేనా, దే గివ్స్ రైజ్ టు మెటల్ సాల్ట్స్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్. ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ అనేది బ్రిస్క్ ఎఫర్వసెన్స్తో రిలీజ్ అవుతుంది. ఏ మెటల్ కార్బోనేట్ మీరు తీసుకున్నా, ఓకేనా, వెన్ దే రియాక్ట్ విత్ యాసిడ్ కంపల్సరీగా రిలీజ్ అయ్యే గ్యాస్ ఏంటి? ఇలాంటి క్వశ్చన్స్ అయితే చాలాసార్లు అడుగుతాడు. సో కార్బోనేట్ సాల్ట్ తీసుకున్నారు అంటే దాని నుంచి వచ్చే గ్యాస్ ఏంటి? కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్. అండ్ ఇట్ రిలీజెస్ విత్ బ్రిస్క్ ఎఫర్వసెన్స్ అంటే ఏంటి అంటే బబుల్స్గా కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అనేది ఒక్కసారి రిలీజ్ అయిపోయి ఎస్కేప్ అయిపోతుంది అనమాట. ఇట్ ఎస్కేప్స్ టు ద సరౌండింగ్స్. సో దాన్ని మనం బ్రిస్క్ ఎఫర్వసెన్స్ అంటాం. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాం. సో ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూడండి. కాల్షియం కార్బోనేట్, మీకు తెలుసు కాల్షియం కార్బోనేట్ కామన్ నేమ్ వచ్చేసి లైమ్ స్టోన్. ఓకేనా, లైమ్ స్టోన్ ప్లస్ HCl ఇట్ గివ్స్ రైజ్ టు కాల్షియం క్లోరైడ్ ప్లస్ వాటర్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్. మీకు స్టాండర్డ్గా వచ్చే ప్రోడక్ట్స్ వచ్చేసి కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్, ఈ రెండు ఫిక్స్డ్ ప్రోడక్ట్స్ అనమాట. అలాగే సోడియం కార్బోనేట్, వాషింగ్ సోడా, వెన్ రియాక్ట్స్ విత్ HCl ఇట్ గివ్స్ రైజ్ టు NaCl ప్లస్ CO2 ప్లస్ H2O. ఓకే,
సో రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ విత్ మెటల్ కార్బోనేట్స్ అంటే ఈ రియాక్షన్స్ గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు చూడండి, రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ విత్ మెటల్ బైకార్బోనేట్స్. ఓకేనా, బైకార్బోనేట్స్ అంటే ఏంటి? హైడ్రోజన్ కార్బోనేట్స్. సోడియం బైకార్బోనేట్ అంటే సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ NaHCO3. అలాగే కాల్షియం బైకార్బోనేట్ అంటే కాల్షియం హైడ్రోజన్ కార్బోనేట్ అంటే CaHCO3 టేకెన్ ట్వైస్. ఓకేనా, సో రియాక్షన్ విత్ ఆఫ్ యాసిడ్స్ విత్ మెటల్ బైకార్బోనేట్స్, హియర్ ఆల్సో సేమ్ ప్రోడక్ట్స్ ఆర్ లిబరేటెడ్. సేమ్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్, మనకి వాటర్, కార్బన్ డైఆక్సైడ్ అనేవి ఖచ్చితంగా ఫామ్ అయ్యే ప్రోడక్ట్స్ అనమాట. ఓకేనా, సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, సోడియం బైకార్బోనేట్ వెన్ రియాక్ట్స్ విత్ H2SO4 ఇట్ గివ్స్ Na2CO3, సోడియం కార్బోనేట్ ప్లస్ వాటర్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్. అలాగే కాల్షియం బైకార్బోనేట్ వెన్ రియాక్ట్స్ విత్ HCl ఇట్ గివ్స్ రైస్ టు కాల్షియం క్లోరైడ్ ప్లస్ వాటర్ ప్లస్ CO2. ఈ రెండు కేసెస్లో కూడా విత్ నార్మల్ కార్బోనేట్స్తో అయినా మెటల్ కార్బోనేట్స్తో అయినా మనకి బ్రిస్క్ ఎఫర్వసెన్స్తో రిలీజ్ అయ్యే గ్యాస్ ఏంటి అంటే అది కార్బన్ డైఆక్సైడ్. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ప్లీజ్ నోట్ డౌన్ దీస్ ఈక్వేషన్స్. నెక్స్ట్, ఫోర్త్ ప్రాపర్టీ ఆఫ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ రియాక్షన్స్ ఆఫ్ యాసిడ్స్ ఈజ్ విత్ బేసెస్. సో రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ విత్ బేసెస్ అంటే న్యూట్రలైజేషన్ రియాక్షన్స్ అనమాట. మీరు చదివారు ఇది కూడా, యాసిడ్ ప్లస్ బేస్ ఆల్వేస్ గివ్స్ రైస్ టు సాల్ట్ అండ్ వాటర్. దిస్ కైండ్ ఆఫ్ రియాక్షన్స్ ఆర్ కాల్డ్ యాజ్ వాట్? న్యూట్రలైజేషన్ రియాక్షన్స్. ఓకేనా, సో న్యూట్రలైజేషన్ రియాక్షన్స్ అనేవి హైలీ ఎక్సోథర్మిక్ రియాక్షన్స్ అయి ఉంటాయి. అంటే లాట్ ఆఫ్ హీట్ ఎనర్జీ ఈజ్ లిబరేటెడ్ ఆఫ్టర్ ద న్యూట్రలైజేషన్ ప్రాసెస్ హ్యాస్ బీన్ ఫినిష్డ్. మనకి చాలా అమౌంట్ ఆఫ్ హీట్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఎగ్జాంపుల్స్కి వెళ్తే HCl ప్లస్ NaOH గివ్స్ రైస్ టు NaCl ప్లస్ H2O, సాల్ట్ ప్లస్ వాటర్. సో ఇక్కడ 13.7 కిలో క్యాలరీస్ ఆఫ్ హీట్ అనేది రిలీజ్ అవుతుంది. సో దట్ ఈస్ వై న్యూట్రలైజేషన్ రియాక్షన్స్ ఆర్ ఎక్సోథర్మిక్ రియాక్షన్స్. ఓకేనా, అలాగే H2CO3 ప్లస్ KOH, H2CO3 అంటే కార్బోనిక్ యాసిడ్ వెన్ రియాక్ట్స్ విత్ KOH దీన్ని కాస్టిక్ పొటాష్ అని కూడా అంటారు. ఓకేనా, KOH అంటే ఏంటి? కాస్టిక్ పొటాష్, పొటాషియం హైడ్రాక్సైడ్. ఇట్ గివ్స్ రైస్ టు K2CO3. ఇక్కడ కార్బోనిక్ యాసిడ్ తీసుకున్నాం కాబట్టి మనకు వచ్చే సాల్ట్ కూడా కార్బోనేట్ సాల్ట్ వస్తుంది. సో K2CO3 ప్లస్ H2O. అలాగే H2SO4 ప్లస్ NH4OH, అమోనియం హైడ్రాక్సైడ్. ఓకేనా, అమోనియం హైడ్రాక్సైడ్ వెన్ రియాక్ట్స్ విత్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఇట్ గివ్స్ రైస్ టు అమోనియం సల్ఫేట్, NH4 టేకెన్ ట్వైస్ SO4 అంటే అమోనియం సల్ఫేట్ ప్లస్ వాటర్. అలాగే ఎసిటిక్ యాసిడ్, ఇది చాలా వీక్ యాసిడ్ వెన్ రియాక్ట్స్ విత్ NaOH, స్ట్రాంగ్ బేస్, ఇట్ గివ్స్ రైస్ టు సోడియం ఎసిటేట్, CH3COONA అంటే ఏంటి? సోడియం ఎసిటేట్ ప్లస్ వాటర్. సో ఈ అన్ని టైప్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్లో మనం కామన్గా అబ్జర్వ్ చేసింది ఏంటంటే సాల్ట్ అండ్ వాటర్ ఆర్ ఫార్మ్డ్ అండ్ అలాంగ్ విత్ దట్ సమ్ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ ఈస్ లిబరేటెడ్. అందుకే న్యూట్రలైజేషన్ రియాక్షన్స్ అన్నీ కూడా మనకేంటి? ఎక్సోథర్మిక్ ఇన్ నేచర్. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ప్లీజ్ నోట్ డౌన్ దీస్ ఎగ్జాంపుల్స్. సో ఇంకొక ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఆఫ్ యాసిడ్స్ అనేది మనం చదవబోతున్నాం ఇప్పుడు. మీకు అందరికీ ఐడియా ఉంది కదా, వాట్ డు యాసిడ్స్ హ్యావ్ ఇన్ కామన్? అన్ని యాసిడ్స్లో మనం కామన్గా చూసేది ఒకటి ఉంటుంది. అదేంటది? ఒకసారి మీరు ఐడెంటిఫై చేయగలుగుతారా? వాట్ డు యాసిడ్స్ హ్యావ్ ఇన్ కామన్? ఓకే, H+ అయాన్స్ అనేవి ప్రతి యాసిడ్లో కూడా మనం చూడగలుగుతాం. ఓకేనా, యాసిడ్స్, ఆల్ యాసిడ్స్ హ్యావ్ H+ అయాన్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ కామన్. ఓకేనా, అండ్ వాట్ హ్యాపెన్స్ వెన్ యాసిడ్స్ ఆర్ ఎలక్ట్రోలైజ్డ్? ఓకే, ఎలక్ట్రోలైజ్డ్ అంటే ఏంటి? ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ అంటే యాసిడ్స్లోంచి కరెంట్ పాస్ చేసినప్పుడు ఏం జరుగుతుంది మీరు పిక్చర్లో చూడొచ్చు. ఓకేనా, ఓకే, దెన్ యాసిడ్స్ ఆర్ ఎలక్ట్రోలైజ్డ్, దే గివ్ H+ అయాన్స్. ఓకేనా, మనం యాసిడ్స్కి ఎలక్ట్రాలిసిస్ చేసామనుకోండి, H+ అయాన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఓకేనా, యాసిడ్స్ని వాటర్లో డిసాల్వ్ చేసినప్పుడు కూడా H+ అయాన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఓకే, కానీ కొన్ని సబ్స్టెన్సెస్ ఉన్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ గ్లూకోజ్, C6H12O6, ఇందులో 12 హైడ్రోజన్ ఐటమ్స్ అనేవి ఉన్నాయి. ఓకే,
కానీ when you dissolve this glucose in water, you will not find any formation of H plus ions or liberation of H plus ions అనేది మనకి కనిపించదు అనమాట. అంటే H plus ionsని అవి రిలీజ్ చేయలేవు. ఓకే, ఒకటి గ్లూకోజ్, ఇంకోటి ఇథైల్ ఆల్కహాల్ C2H5OH. ఇందులో కూడా 6 హైడ్రోజన్ యాటమ్స్ అనేవి మనం చూడగలుగుతున్నాం. కానీ when they are dissolved in water or when they are electrolyzed, they cannot release H plus ions. సో ఇది దేనివల్ల అంటే దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ నాన్ ఎలక్ట్రోలైట్స్. అంటే అవి డిసోసియేట్ కానీ అసోసియేట్ కానీ అవ్వలేవన్నమాట. వాటర్లో వేసినప్పుడు డిసోసియేషన్ అనేది జరిగితేనే, ఆ స్ప్లిట్టింగ్ అనేది జరిగితేనే H plus ions అనేవి వస్తాయి. కానీ ఇక్కడ స్ప్లిట్టింగ్ అనేది జరగదు, ఎందుకంటే అవి నాన్ ఎలక్ట్రోలైట్స్ అనమాట. గ్లూకోజ్, సుక్రోజ్, ఆల్కహాల్స్ ఇవన్నీ కూడా నాన్ ఎలక్ట్రోలైట్స్. దే కెనాట్ గివ్ H plus ions when they are dissolved in water, or they cannot give H plus ions when they are electrolyzed. ఓకే, సో అలాంటి సబ్స్టెన్సెస్ అన్నిటినీ మనం ఏమంటాం? నాన్ ఎలక్ట్రోలైట్స్ అంటాం. ఓకేనా, ప్లీజ్ నోట్ డౌన్. సో నెక్స్ట్ వి మూవ్ ఆన్ టు ద కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ బేసెస్. ఇప్పుడు కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ బేసెస్ అనేది చూద్దాం. యాక్చువల్గా యాసిడ్స్కి ఉన్నంత రియాక్టివిటీ బేసెస్కి అనేది ఉండదండి. ఓకేనా, యాసిడ్స్ అన్నిటికీ కూడా చాలా మెటల్స్తో కానీ, మెటల్ కార్బోనేట్స్తో కానీ, కార్బోనేట్స్తో కానీ, లేకపోతే విత్ అదర్ బేసెస్తో కానీ చాలా హైలీ రియాక్టివ్ ఉంటాయి యాసిడ్స్ అనేవి. కానీ బేసెస్కి అన్ని కెమికల్ ప్రాపర్టీస్ అనేవి మనం అబ్జర్వ్ చేయం. సో ఫస్ట్ కెమికల్ ప్రాపర్టీ ఒకసారి అబ్జర్వ్ చేస్తే, రియాక్షన్ ఆఫ్ బేసెస్ విత్ మెటల్స్. జనరల్లీ బేసెస్ డస్ నాట్ గివ్ హైడ్రోజన్ గ్యాస్ వెన్ రియాక్ట్ విత్ మెటల్స్. మనం యాసిడ్స్తో చూసినప్పుడు యాసిడ్స్ వెన్ దే రియాక్ట్ విత్ మెటల్స్ దే గివ్ హైడ్రోజన్ గ్యాస్ అని చదివాం. ఓకేనా, కానీ బేసెస్ విత్ మెటల్స్ రియాక్షన్ చూస్తే జనరల్గా హైడ్రోజన్ గ్యాస్ అనేది లిబరేట్ అవ్వదు. ఓకే, కానీ ఇక్కడ కొన్ని ఎక్సెప్షన్స్ అనేవి మనం చూస్తాం. ఈ రియాక్షన్స్ చూడండి. 2NaOH ప్లస్ Zn గివ్స్ రైస్ టు Na2ZnO2 ప్లస్ H2. ఓకేనా, అంటే సోడియం జింకేట్ అనేది ఫామ్ అయ్యి హైడ్రోజన్ గ్యాస్ కూడా రిలీజ్ అయిందనమాట. ఓకే, సో జింక్, అల్యూమినియం ఈ రెండు మెటల్స్ మాత్రమే దే కెన్ గివ్ హైడ్రోజన్ గ్యాస్ విత్ బేసెస్. ఓకేనా, ఈ రెండు ఎగ్జాంపుల్స్ మీరు చాలా గట్టిగా గుర్తుపెట్టుకోవాలి. చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ రెండింటిని చాలా ఎక్కువసార్లు అడుగుతున్నాడు. ఓకే, సో NaOH ప్లస్ జింక్ అదొక్కటే కూడా అన్ని బేసెస్ కూడా మనం తీసుకోవట్లేదు. ఓకేనా, అన్ని బేసెస్ తీసుకోవట్లేదు, ఓన్లీ NaOH ఒకటే తీసుకుంటున్నాం. NaOH ప్లస్ జింక్ గివ్స్ రైస్ టు Na2ZnO2 ప్లస్ H2. అలాగే NaOH ప్లస్ Al2O3 గివ్స్ రైస్ టు NaAlO2 ప్లస్ H2. ఓకే, సోడియం జింకేట్ ఒకటి ఫామ్ అవుతుంది, సోడియం అల్యూమినేట్ అనేది ఒకటి ఫామ్ అవుతుంది. ఈ రెండు కేసెస్లో కూడా హైడ్రోజన్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. ఓకేనా, సో జనరల్గా బేసెస్ అనేవి హైడ్రోజన్ గ్యాస్ రిపీట్ చేయవు, కానీ ఓన్లీ విత్ జింక్ అండ్ అల్యూమినియం, because they are amphoteric in nature, they can give hydrogen gas when reacts with sodium hydroxide. సోడియం హైడ్రాక్సైడ్తో రియాక్ట్ చేసినప్పుడు మాత్రమే హైడ్రోజన్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ రెండు ఎగ్జాంపుల్స్ మీరు ఖచ్చితంగా రాసి ప్రాక్టీస్ చేసుకోవాలి. నెక్స్ట్ we are going to discuss about strength of acids and bases. ఓకేనా, సో pH మనకి స్ట్రెంగ్త్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసెస్ని డిసైడ్ చేయడానికి ఒక స్కేల్ని ఇంట్రడ్యూస్ చేశారు. సోరెన్సన్ అనే సైంటిస్ట్ pH స్కేల్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఓకే, సో pH అంటే ఏంటంటే ఇట్ ఈస్ అ స్కేల్ విచ్ ఈస్ యూస్ టు డిటర్మైన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసెస్. ఓకే, pH ఈజ్ ఈక్వల్ టు -log H+. సో మీకు అందరికీ ఇది ఇంతకుముందు కూడా తెలుసు. pH less than 7 అయితే పర్టికులర్ సబ్స్టెన్సెస్ని మనం యాసిడ్స్ అంటాం. ఇఫ్ pH ఈజ్ గ్రేటర్ దెన్ 7 they are called as bases, and if pH is equal to 7 they are neutral. Okay, so now we are going to learn the importance of pH in our daily life. Okay, now so first important point మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే pH ఆఫ్ అవర్ డైజెస్టివ్ సిస్టమ్. ఓకేనా, మన బాడీలో HCl అనేది యాసిడ్ ఉంటుంది. ఓకే, ఆ HCl యాసిడ్ వల్లే డైజెషన్ అనేది జరుగుతుంది. రిలీజ్ ఆఫ్ HCl ఫెసిలిటేట్స్ డైజెషన్ ప్రాసెస్. ఓకే, సపోజ్ మనం ఇంప్రాపర్ ఫుడ్ లేకపోతే
ఎక్సెస్ ఫుడ్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడప్పుడు మనకి ఎసిడిటీ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ఓకేనా? ఆ ఎసిడిటీ ప్రాబ్లమ్స్ అనేవి ఎందుకు వస్తాయి అంటే ఆ రిలీజ్ అయిన HCl sometimes it is not sufficient to digest the extra food which we have taken, or sometimes it is released excess quantity in our stomach. సో ఈ రెండు ప్రాబ్లమ్స్ని కూడా మనం ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ అంటాం. సో దాని నుంచి రిలీఫ్ పొందడానికి ఏం చేయాలి? we have to use antacids like milk of magnesia, సోడియం బైకార్బోనేట్, ఈనో తీసుకుంటారు కదా, చాలాసార్లు యాడ్స్ చూస్తూనే ఉంటారు మీరు. సో ఈనోలో సోడియం బైకార్బోనేట్ అనేది ఉంటుంది. సో యాంటాసిడ్స్ లైక్ మిల్క్ ఆఫ్ మెగ్నీషియా, మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఈజ్ కాల్డ్ as milk of magnesia and eno. These two are to be used to treat the indigestion that is caused in our stomach. Okay. So second point వచ్చేసి plants and animals are pH sensitive. ఓకేనా? అవర్ బాడీ pH రేంజ్ ఈజ్ అరౌండ్ 7 to 7.8. మన బాడీలో కూడా చాలా ఫ్లూయిడ్స్ అనేవి ఉన్నాయి. సో ఆ ఫ్లూయిడ్స్ అనేవి కూడా అసిడిక్ ఇన్ నేచర్లోనే ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ గో విత్ బ్లడ్ ఈజ్ యాక్చువల్లీ బేసిక్ ఇన్ నేచర్. pH ఆఫ్ బ్లడ్ వచ్చేసి 7.45. ఓకేనా? అలాగే pH ఆఫ్ సలైవా, ఓకేనా, ఇన్ అవర్ మౌత్ సలైవా ఇస్ దేర్. సలైవా కంటైన్స్ లాక్టిక్ యాసిడ్. ఓకే. సో సలైవా pH రేంజ్ వచ్చేసి 6.5 to 7.5. అంటే దిస్ pH రేంజ్ ఎందుకు ఇచ్చారు అంటే బిఫోర్ మీల్, ఆఫ్టర్ మీల్, ద pH ఆఫ్ సర్టన్ సబ్స్టెన్సెస్ విచ్ ఆర్ ప్రెజెంట్ ఇన్ అవర్ బాడీ, మన బాడీలో ఉండే సబ్స్టెన్సెస్ pH రేంజ్ అనేది మారుతూ ఉంటుందన్నమాట డిపెండింగ్ ఆన్ ద టైప్ ఆఫ్ ఫుడ్ విచ్ వీ హ్యావ్ టేకెన్. సో సలైవా pH అనేది 6.5 నుంచి 7.5 వరకు వేరీ అవుతూ ఉంటుంది. అలాగే pH ఆఫ్ యూరిక్ యాసిడ్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ అవర్ యూరిన్ 4.8 నుంచి 8.4 దాకా ఉంటుంది. సో ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఆల్ ఆర్ pH సెన్సిటివ్. ఇప్పుడు మనం ప్లాంట్స్ గురించి మాట్లాడుకుంటే మీకు పెటూనియా, హైడ్రాంజియా, జిరానియం ఇట్లాంటి ఫ్లవరింగ్ ప్లాంట్స్ అనేవి మనకి ఉన్నాయి. సో ఆ ఫ్లవరింగ్ ప్లాంట్స్లో మనం వైలెట్ కలర్ ఫ్లవరింగ్ అనేది చూస్తాం. కానీ pH ఆఫ్ సాయిల్ తేడా ఉండడం వల్ల, pH ఆఫ్ సాయిల్ మారడం వల్ల మనం ఈవినింగ్ అయ్యే వరకు ఆ ఫ్లవర్స్ కలర్ చేంజ్ అవ్వడం అనేది మనం అబ్జర్వ్ చేస్తాం. ఓకేనా? pH ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ లైక్ వాట్ పెటూనియా అండ్ హైడ్రాంజియా, జిరానియం. సో ఇవన్నీ కూడా pH సెన్సిటివ్గా ఉంటాయన్నమాట. సో ఇప్పుడు ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి చదవండి. pH లీడ్స్ టు చేంజ్ ఇన్ టూత్ డికే. ఓకేనా? టూత్ డికే. సో వై టూత్ డికే విల్ అక్కర్? సో ఇఫ్ pH ఆఫ్ సలైవా ఇన్ అవర్ మౌత్ ఇఫ్ ఇట్ ఈస్ ఫాలింగ్ బిలో 5.5, ఓకేనా, 5.5 కన్నా మన pH ఆఫ్ మౌత్ సలైవా pH 5.5 కన్నా తక్కువ అయిపోతే టూత్ డికే అనేది వస్తుందన్నమాట. సో అది ఎందుకు వస్తుంది? టూత్ డికే, బ్యాడ్ స్మెల్ వస్తుంది, మన మౌత్లోంచి బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఇది ఎందుకు వస్తుంది అంటే సో ఇప్పుడు 5.5 కన్నా pH అనేది తక్కువ అయిపోతే ఇట్ స్టార్ట్స్ టు కరోడ్ అవర్ టీత్ ఎనామిల్. మన పళ్ళకి ఒక ఎనామిల్ అనేది ఉంటుంది. ఆ ఎనామిల్ కాల్షియం ఫాస్ఫేట్తో తయారవుతుంది అన్నమాట. సో ఆ కాల్షియం ఫాస్ఫేట్ అనేది మనం లూజ్ అవ్వడం గమనిస్తాం. ఓకేనా? అందుకే if pH of mouth reduces to less than 5.5 then it leads to tooth decay. So ఇది కూడా one of the importance of pH in our daily life. సో ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేయండి pH of acid rains. ఓకేనా? pH of rain water if it is going to be less than 5.6 then it leads to formation of acid rains. మనకు వచ్చే రెయిన్స్ అన్నీ కూడా ఇప్పుడు యాసిడ్ రెయిన్స్, దట్ ఈస్ బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ పొల్యూషన్. ఇండస్ట్రీస్ అన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్యాసెస్ని అట్మాస్ఫియర్లోకి వదిలేస్తున్నారు. ఓకే, లైక్ నైట్రోజన్ డయాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, ఈ గ్యాసెస్ అన్నీ అట్మాస్ఫియర్లోకి రిలీజ్ చేయడం వల్ల మనకు వచ్చే రెయిన్స్ కూడా ఆ గ్యాసెస్తో మిక్స్ అయిపోయి అసిడిక్గా మారిపోయి రెయిన్స్ అనేవి పడడం జరుగుతుంది. సో pH ఆఫ్ యాసిడ్ రెయిన్ ఈజ్ లెస్ దెన్ 5.6. అప్పుడప్పుడు ఈ వాల్యూస్ కూడా అడుగుతారు. సో మీరు అందరూ బై హార్ట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక అప్లికేషన్ వచ్చేసి pH ఆఫ్ సాయిల్ అండ్ ప్లాంట్ గ్రోత్. అసిడిక్ నేచర్ ఆఫ్ సాయిల్ కెన్ బి రెడ్యూస్డ్ బై యాడింగ్ లైమ్. లైమ్ అంటే కాల్షియం హైడ్రాక్సైడ్ అనమాట.
సో సాయిల్ pH అనేది బాగా తగ్గిపోయింది అనుకోండి, ఓకే, అంటే ఎసిడిక్ నేచర్ పెరిగిపోతుంది. అఫ్కోర్స్ ప్లాంట్స్ గ్రోత్కి బెస్ట్ సాయిల్ ఈజ్ ఎసిడిక్ సాయిల్. చాలా వాటికి ఫ్లవరింగ్ ప్లాంట్స్ అవనియండి, పొటాటోస్, క్యారెట్స్, స్వీట్ పొటాటోస్, క్యాలీఫ్లవర్స్, ఆనియన్స్, ఇవన్నీ కూడా ఎసిడిక్ సాయిల్లోనే ఎక్కువగా గ్రో అవుతాయి. కాబట్టి మనం వేసే కిచెన్ వేస్ట్స్ కూడా, అంటే లైక్ పొటాటో పీల్స్ కానీ, వెజిటబుల్ పీల్స్, ఫ్రూట్ పీల్స్, ఓకే, సో ఆనియన్ పీల్స్, ఇట్లాంటివన్నీ కూడా మనం ప్లాంట్స్కి సాయిల్లో వేసేస్తాం. సో దాట్ విల్ ఇంక్రీజ్ ద ఎసిడిక్ నేచర్ ఆఫ్ ద సాయిల్. సో అలాంటప్పుడు pH ఆఫ్ సాయిల్ 4 కన్నా ఎక్కువగా తగ్గకూడదు. సపోజ్ ఈ pH వాల్యూ 4 కన్నా తగ్గిపోయింది అనుకోండి, అంటే సాయిల్ ఈజ్ బికమింగ్ టూ మచ్ ఎసిడిక్ అని మీనింగ్. సో అలాంటప్పుడు మనం ఏం జాగ్రత్త తీసుకోవాలంటే, ఆ ఎసిడిక్ నేచర్ తగ్గించడం కోసం మనం లైమ్ అనేది సాయిల్లో మిక్స్ చేయాలి. ఓకేనా? లైమ్ అంటే కాల్షియం హైడ్రాక్సైడ్. సో ఆ సాయిల్లో లైమ్ని మిక్స్ చేసే ప్రాసెస్ని లైమింగ్ ఆఫ్ సాయిల్ అంటారు. ఇది ఏం చేస్తుందంటే ఎసిడిక్ నేచర్ని తగ్గిస్తుంది. సో దట్ pH ఈజ్ అగైన్ మెయింటైన్ at a range of 5.5 to 7.5, మ్యాక్సిమం 8. అంతకన్నా ఎక్కువ పెరగకూడదు, pH 4 కన్నా తగ్గకూడదు ఫర్ ద బెస్ట్ గ్రోత్ ఆఫ్ ప్లాంట్స్. సో ఇది కూడా వన్ ఆఫ్ ది అప్లికేషన్స్ ఆఫ్ pH. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు స్టడీ అబౌట్ సాల్ట్స్. సో సాల్ట్స్ అనేవి ఏంటి? లాస్ట్ పార్ట్ ఆఫ్ ద లెసన్కి వచ్చేసాం మనం ఇప్పుడు. సో సాల్ట్స్ ఆర్ the substances which are formed by neutralization of acids and bases. ఓకేనా? ఒక యాసిడ్ ఒక బేస్ తీసుకుంటే వచ్చేవి సాల్ట్స్. సో సాల్ట్స్లో కూడా చాలా టైప్స్ అనేవి ఉన్నాయి. సో టైప్స్ ఆఫ్ సాల్ట్స్: యాసిడిక్ సాల్ట్స్, బేసిక్ సాల్ట్స్ అండ్ న్యూట్రల్ సాల్ట్స్. సో ఈ టైప్స్ అనేవి మనం ఇప్పుడు చదువుదాం. సో ఫస్ట్ టైప్ ఆఫ్ సాల్ట్స్ చూద్దాం, యాసిడిక్ సాల్ట్స్. సో యాసిడిక్ సాల్ట్స్ అనేవి దే ఆర్ ఫార్మ్డ్ బై ద న్యూట్రలైజేషన్ ఆఫ్ స్ట్రాంగ్ యాసిడ్ అండ్ వీక్ బేస్. ఓకేనా? యాసిడ్ స్ట్రాంగ్ అయ్యి ఉండి బేస్ వీక్ అయ్యింది అనుకోండి, ఆ వచ్చే సాల్ట్ వచ్చేసి యాసిడిక్ సాల్ట్ వస్తుంది అనమాట. అంటే ఇక్కడ మీకు కంప్లీట్ న్యూట్రలైజేషన్ అనేది జరగదు, ఇన్కంప్లీట్ న్యూట్రలైజేషన్ జరుగుతుంది. ఓకేనా? సో ఎగ్జాంపుల్స్ చూస్తే KHSO4, NaHSO4, సోడియం బైసల్ఫేట్, పొటాషియం బైసల్ఫేట్, ఓకే, కాల్షియం బైసల్ఫేట్. సో ఇట్లాంటి సాల్ట్స్ అన్నిటిలో ఒక హైడ్రోజన్ యాటమ్ అనేది అలానే ఉండిపోయింది, అంటే రీప్లేసబుల్ అవ్వకుండా అలానే ఉండిపోయింది. అలాంటి టైప్ ఆఫ్ సాల్ట్స్ అన్నిటిని యాసిడిక్ సాల్ట్స్ అంటాం. దే కంటైన్ అట్లీస్ట్ 1 H యాటమ్. మీకు ఇంకో టైప్ ఆఫ్ సాల్ట్స్ కూడా ఉన్నాయి, యాసిడ్ సాల్ట్స్. అంటే ఈ H కూడా రీప్లేస్ అయిపోతుంది. అలాంటప్పుడు యాసిడిక్ అనకుండా యాసిడ్ సాల్ట్ అనాలి. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేస్ నుంచి వచ్చిన సాల్ట్సే, కానీ ఈ H ఉండదు అనమాట. అలాంటప్పుడు యాసిడ్ సాల్ట్స్ అంటారు. సో యాసిడ్ సాల్ట్స్ అనేవి K2SO4, ఈ H అనేది రీప్లేస్ అయిపోయి K2SO4, అలాగే Ne2SO4. ఇప్పుడు ఈ K2SO4 ఎలా ఫామ్ అయింది? KOH ప్లస్ H2SO4 వల్ల ఫామ్ అయింది. అలాగే Ne2SO4 ఎలా ఫామ్ అయింది? NaOH ప్లస్ H2SO4 న్యూట్రలైజ్ చేస్తే ఫామ్ అయింది. సో ఇక్కడ హైడ్రోజన్ అనేది కనబడదు. దే ఆర్ నార్మల్ సల్ఫేట్ సాల్ట్స్, నాట్ బైసల్ఫేట్ సాల్ట్స్. ఓకేనా? సో ఇప్పుడు K2SO4, Ne2SO4 ఇవన్నీ యాసిడిక్ సాల్ట్స్ అనే కన్నా దే హ్యావ్ అ స్పెషల్ నేమ్ విచ్ ఆర్ కాల్డ్ యాజ్ యాసిడ్ సాల్ట్స్. యాసిడిక్ అంటే ఒక హైడ్రోజన్ యాటమ్ అలానే ఉండిపోతుంది, రీప్లేస్ అవ్వకుండా అలానే ఉండిపోతే యాసిడిక్ సాల్ట్స్. ఓకేనా? హైడ్రోజన్ యాటమ్స్ రీప్లేస్ అయిపోయి ఒక స్ట్రాంగ్ యాసిడ్, స్ట్రాంగ్ బేస్. ఇప్పుడు ఇవి చూడండి, యాక్చువల్గా K2SO4 యూ కెన్ కన్సిడర్ దెమ్ యాజ్ న్యూట్రల్ సాల్ట్స్ ఆల్సో. అందుకే యాసిడ్ సాల్ట్స్ అనేవి జనరల్గా మనం చెప్పుకోం, బట్ వీ కమ్ అక్రాస్ విత్ యాసిడిక్ సాల్ట్స్, బేసిక్ సాల్ట్స్ ఓన్లీ. సో మీ టెక్స్ట్ బుక్లో అయితే, NCERT టెక్స్ట్ బుక్లో కూడా ఈ యాసిడ్ సాల్ట్స్ అనే పాయింట్ అయితే మెన్షన్ చేయలేదు. ఎందుకంటే అగైన్ ఇఫ్ యూ టేక్ దోస్ ఎగ్జాంపుల్స్ దే కమ్ అండర్ న్యూట్రల్ సాల్ట్స్. ఓకేనా? సో దిస్ ఈస్ ఫస్ట్ ఎగ్జాంపుల్, ఫస్ట్ టైప్ ఆఫ్ సాల్ట్స్, దట్ ఈస్ రిగార్డింగ్ యాసిడిక్ సాల్ట్స్. ఇప్పుడు బేసిక్ సాల్ట్స్ ఎగ్జాంపుల్స్ మనం చూద్దాం. ఈ ఎగ్జాంపుల్స్లో మీరు అబ్జర్వ్ చేసింది ఏంటైతే OH అనేది అలానే ఉండిపోయింది, ఒక OH మైనస్ అయాన్ అనేది రీప్లేస్ అవ్వకుండా
అలానే ఉండిపోయింది. అలాంటి సాల్ట్స్ అన్నిటిని మనం బేసిక్ సాల్ట్స్ అంటాం. హియర్ కాపర్ హైడ్రాక్సీ నైట్రేట్, OH అనేది అలానే ఉండిపోయింది, అంటే బేసిక్ కాపర్ నైట్రేట్ అని కూడా అంటారు. బేసిక్ కాపర్ నైట్రేట్, అలాగే బేసిక్ కాపర్ క్లోరైడ్, అలాగే బేసిక్ లెడ్ నైట్రేట్. ఓకేనా, ఇందులో OH అనేది అలానే ఉండిపోయింది, రీప్లేసబుల్ అవ్వట్లేదు. అలాంటి సాల్ట్స్ అన్నిటిని బేసిక్ సాల్ట్స్ అంటాం. ప్లీజ్ నోట్ డౌన్ ద ఎగ్జాంపుల్. నెక్స్ట్ వచ్చేసి న్యూట్రల్ సాల్ట్స్. న్యూట్రల్ సాల్ట్స్ ఆర్ ఫార్మ్డ్ బై ద న్యూట్రలైజేషన్ ఆఫ్ బోత్ స్ట్రాంగ్ యాసిడ్ యాజ్ వెల్ యాజ్ స్ట్రాంగ్ బేస్. ఓకేనా, యాసిడ్ బేస్ రెండు కూడా స్ట్రాంగ్ అయి ఉండాలన్నమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సోడియం సల్ఫేట్, పొటాషియం సల్ఫేట్, కాల్షియం సల్ఫేట్. ఓకేనా, దిస్ ఇస్ ఫార్మ్డ్ బై NaOH అండ్ H2SO4. అలాగే KCl, NaCl, MgCl2. అంటే ఈ సాల్ట్స్ అన్నీ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ద్వారా ఫామ్ అయ్యాయి. నైట్రేట్ సాల్ట్స్ అన్నీ నైట్రిక్ యాసిడ్ ద్వారా ఫామ్ అయ్యాయి. ఫాస్ఫేట్ సాల్ట్స్ ఫాస్ఫోరిక్ యాసిడ్ ద్వారా ఫామ్ అయ్యాయి. ఓకే, సో వీటిల్లో ఏం జరుగుతుంది అంటే మనం తీసుకున్న యాసిడ్ బేస్ రెండు కూడా స్ట్రాంగ్ అయి ఉంటే ద సో ఫార్మ్డ్ సాల్ట్ ఈజ్ న్యూట్రల్ సాల్ట్. ఓకే, సో ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఫర్ న్యూట్రల్ సాల్ట్స్. నెక్స్ట్ వీ గో ఫర్ ఎలక్ట్రాలిసిస్ ఆఫ్ బ్రైన్ సొల్యూషన్. ఓకే, సో క్లోర్ ఆల్కలీ ప్రాసెస్ అనేది మనం ఇప్పుడు చదవబోతున్నాం. సో బ్రైన్ సొల్యూషన్ అంటే ఏక్వియస్ సొల్యూషన్ ఆఫ్ NaCl ఈజ్ కాల్డ్ యాజ్ బ్రైన్ సొల్యూషన్. ఓకే, సో ఇప్పుడు బ్రైన్ సొల్యూషన్ని మనం ఎలక్ట్రోలైజ్ చేస్తే వీ విల్ గెట్ 3 ఇంపార్టెంట్ ప్రొడక్ట్స్. వాట్ ఆర్ దోస్? వన్ ఈజ్ NaOH, క్లోరిన్ గ్యాస్ అండ్ హైడ్రోజన్ గ్యాస్. సో ఎలక్ట్రాలిసిస్ ఆఫ్ బ్రైన్ సొల్యూషన్ గివ్స్ అస్ 3 ఇంపార్టెంట్ ప్రొడక్ట్స్. ఓకే, అందులో ఒకటి క్లోరిన్, ఒకటి ఇంకొకటి వన్ బేస్ ఈజ్ ఆల్సో రిలీజ్డ్. NaOH ఈజ్ అ బేస్ ఆర్ ఆల్కలీ. మీరు చదివే ఉంటారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆల్కలీ అండ్ బేస్? ఆల్కలీస్ ఆర్ ద బేసెస్ విచ్ ఆర్ సాల్యుబుల్ ఇన్ వాటర్. వాటర్లో సాల్యుబుల్ అయ్యే బేసెస్ని ఆల్కలీస్ అంటారు. ఓకేనా, అలాగే ఇక్కడ ఒక ఆల్కలీ అనేది ప్రొడ్యూస్ అవ్వడం వల్ల, క్లోరిన్ గ్యాస్తో పాటు ఒక ఆల్కలీ అనేది ప్రొడ్యూస్ అవ్వడం వల్ల ఈ ప్రాసెస్ని క్లోర్ ఆల్కలీ ప్రాసెస్ అని మనం చదువుతాం. ఓకే, సో ఇప్పుడు ఈ ప్రాసెస్లో క్యాథోడ్ దగ్గర ఏమొస్తుంది, యానోడ్ దగ్గర ఏమొస్తుంది, అది మనం అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే ఈ క్లోర్ ఆల్కలీ ప్రాసెస్లో క్యాథోడ్ దగ్గర హైడ్రోజన్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం యానోడ్ దగ్గర క్లోరిన్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ క్యాథోడ్ దగ్గర హైడ్రోజన్ గ్యాస్తో పాటు NaOH కూడా బై ప్రోడక్ట్గా రిలీజ్ అవుతుంది. ఓకేనా, NaOH అనేది ఆల్కలీ కాబట్టి ఈ ప్రాసెస్ని క్లోర్ ఆల్కలీ ప్రాసెస్ అంటారు. సో క్లోర్ ఆల్కలీ ప్రాసెస్లో మెయిన్గా మనం చూసేది ఏంటంటే ఎలక్ట్రాలిసిస్ ఆఫ్ బ్రైన్ సొల్యూషన్. వీ గెట్ 3 ఇంపార్టెంట్ ప్రోడక్ట్స్. వన్ ఈజ్ హైడ్రోజన్ అట్ cathode, chlorine at anode, and NaOH also liberated at cathode only, but it is obtained as byproduct. Now we are going to learn about salts and their properties and uses. So first మనం చదవబోయేది సోడియం కార్బోనేట్. సోడియం కార్బోనేట్ ఫార్ములా వచ్చేసి Na2CO3. సో ప్రిపరేషన్ వచ్చేసి బై హీటింగ్ sodium bicarbonate. On heating it gives sodium carbonate plus carbon dioxide plus water. Okay, so general properties వచ్చేసి sodium carbonate is a white colored solid soluble in water and it shows alkaline nature, అంటే basic in nature అన్నమాట. So uses వెళ్తే it is used in paper industry, textile industry as well as in soap industry also. It is also used in petroleum refining process. Okay, to remove permanent hardness of water. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. Na2CO3 అనేది పర్మనెంట్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్ రిమూవ్ చేయడానికి మనకి బాగా పనికొస్తుంది. వాట్ ఈజ్ హార్డ్ వాటర్? హార్డ్ వాటర్ అనేది అ కైండ్ ఆఫ్ వాటర్, అంటే వెల్ వాటర్ కానీ రివర్ వాటర్ కానీ వాటిల్లో ఏ టైప్ ఆఫ్ సాల్ట్స్ ఉంటాయంటే క్లోరైడ్స్ అండ్ సల్ఫేట్స్ ఆఫ్ కాల్షియం అండ్ మెగ్నీషియం. కాల్షియం క్లోరైడ్, కాల్షియం సల్ఫేట్, అలాగే కాల్షియం మెగ్నీషియం క్లోరైడ్, మెగ్నీషియం సల్ఫేట్, ఈ 4 టైప్ ఆఫ్ సాల్ట్స్ కానీ ఉంటే ఆ వాటర్ని మనం హార్డ్ వాటర్ అంటాం. ఆ వాటర్ హార్డ్ వాటర్ సోప్స్ వాడినప్పుడు అది ఎటువంటి ఫోమ్ అనేది ప్రొడ్యూస్ చేయదనమాట. ఓకే, సో అంటే ఆ వాటర్ని మనం హార్డ్ వాటర్ అని పిలుస్తాం. ఓకేనా, అంటే ఆ వాటర్ దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ యూస్ఫుల్
ఫర్ డొమెస్టిక్ పర్పసెస్, ఈవెన్ ఫర్ క్లీనింగ్ క్లోత్స్, ఈవెన్ ఫర్ డ్రింకింగ్ పర్పస్ ఆల్సో దట్ వాటర్ ఈజ్ నాట్ సూటబుల్. సో ఆ హార్డ్నెస్ని రిమూవ్ చేయడానికి మనం సోడియం కార్బోనేట్ అనేది యూస్ చేస్తాం. సో టు రిమూవ్ పర్మనెంట్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్, sodium carbonate is used. And for wood washing also sodium carbonate is used. This is about sodium carbonate. So next salt వచ్చేసి sodium bicarbonate, NaHCO3. General properties వచ్చేసి it is a white colored solid, it is alkaline in nature, and on heating this sodium bicarbonate can give carbon dioxide gas. ఓకే, సో బేకింగ్ సోడా అంటారు, మనకి బాగా ఐడియా ఉంటుంది మీకు. టు మేక్ కేక్స్ సాఫ్ట్ అండ్ స్పాంజీ, బేకింగ్ సోడా ఈజ్ యూస్డ్. యాక్చువల్లీ స్పీకింగ్, బేకింగ్ సోడా కన్నా కమర్షియల్లీ బేకింగ్ సోడా ఈజ్ కమర్షియల్లీ అవైలబుల్ టు అస్ యాజ్ బేకింగ్ పౌడర్. మనకి మార్కెట్లో దొరికే బేకింగ్ సోడా ఎగ్జాక్ట్గా కాదు, బేకింగ్ పౌడర్ అనే ఫామ్లో దొరుకుతుంది. అంటే బేకింగ్ పౌడర్కి బేకింగ్ సోడాకి డిఫరెన్స్ ఏంటి అంటే, బేకింగ్ సోడా అంటే ఓన్లీ NaHCO3, కానీ బేకింగ్ పౌడర్ అంటే NaHCO3 ప్లస్ టార్టారిక్ యాసిడ్. సో ఈ టార్టారిక్ యాసిడ్ యాడ్ చేసి తర్వాత మనకి సేల్ చేస్తారు, దాన్ని బేకింగ్ పౌడర్ అంటారు. సో ఈ బేకింగ్ పౌడర్ యూజ్ చేయడం వల్ల మనకి పకోడాస్ కానీ లేకపోతే కేక్స్ కానీ చాలా సాఫ్ట్గా స్పాంజీగా వస్తాయి. పకోడాస్ అయితే క్రిస్పీగా వస్తాయి. ఓకేనా, మీకు హోటల్ వాళ్ళు లేకపోతే రెస్టారెంట్స్ వాళ్ళు బాగా యూజ్ చేసే కెమికల్ సబ్స్టెన్స్ అనమాట ఇది బేకింగ్ పౌడర్ అనేది. ఓకే, సో యూజెస్ వచ్చేసి ఇన్ మేకింగ్ సాఫ్ట్ డ్రింక్స్, బికాస్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది కాబట్టి ఇన్ మేకింగ్ సాఫ్ట్ డ్రింక్స్ దిస్ బేకింగ్ సోడా ఈజ్ బీయింగ్ యూస్డ్. ఫెర్మెంటేషన్ సెకండ్ ఇంపార్టెంట్ యూజ్ ఏంటి అంటే, మన ఇంట్లో మనం చూస్తాం, మనం ఇడ్లీ బ్యాటర్ కానీ దోశ బ్యాటర్ కానీ అది తయారు చేసిన తర్వాత ఇమీడియట్గా వాడకుండా ఒక డే నైట్ అంతా అలానే ఫెర్మెంట్ అవ్వడానికి వదిలేస్తాం. అదే మీరు ఒక డే అండ్ నైట్ వదిలేయకుండా తొందరగా ఫెర్మెంట్ అవ్వాలి అంటే లిటిల్ అమౌంట్ ఆఫ్ పించ్ ఆఫ్ బేకింగ్ సోడా ఇఫ్ యూ యాడ్ టు ఇట్ అండర్గోస్ ఫెర్మెంటేషన్ వెరీ క్విక్లీ. తొందరగా ఫెర్మెంటేషన్ అనేది జరిగిపోతుంది అనమాట. సో ఫర్ ఫెర్మెంటేషన్ పర్పస్ దిస్ బేకింగ్ సోడా ఈజ్ యూస్డ్. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ యూస్ వచ్చేసి యాంటాసిడ్. ఓకేనా, మనకి ఎసిడిటీ ఉన్నప్పుడు యాంటాసిడ్స్ వాడతాం, ఈనో కానీ లేకపోతే ఎనీ టైప్ ఆఫ్ ట్యాబ్లెట్స్ అనేవి మనం వాడతాం. ఆ ట్యాబ్లెట్స్ అనే అవసరం లేకుండా యాంటాసిడ్గా ఈ బేకింగ్ సోడా అనేది మనకి చాలా పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది అనమాట. ఓకే, అలాగే ఫోర్త్ యూసేజ్ వచ్చేసి సోడా యాసిడ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్. ఓకే, సోడా యాసిడ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ అని ఎందుకు అంటున్నాము అంటే, ఆ ఫైర్ ఎక్స్టింగ్విషర్లో ఈ బేకింగ్ సోడా ఉంటుంది, దాంతోపాటు ఇంకొక చిన్న కంటైనర్లో మనకి యాసిడ్ కూడా ఉంటుంది. దెన్ యూ ప్రెస్ ద నాజిల్ని ప్రెస్ చేసినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అనేది ఎట్ వన్స్ రిలీజ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఆ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ యాక్చువల్లీ ద ఫైర్ ఎక్స్టింగ్విషర్. కానీ ఆ కార్బన్ డైఆక్సైడ్ అంత ఫోర్స్ఫుల్గా రావడానికి మనం ఏం తీసుకోవాలి, ఇక్కడ బేకింగ్ సోడా అండ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఈ రెండు ఎట్ వన్స్ మిక్స్ అయ్యేలా మెకానిజం అనేది ఆ ఫైర్ ఎక్స్టింగ్విషర్లో బిల్ట్ అయ్యి ఉంటుందన్నమాట. సో దాని వల్ల కూడా మనకి కార్బన్ డైఆక్సైడ్ అనేది రిలీజ్ అయ్యి అది ఫైర్ ఎక్స్టింగ్విష్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ యూజెస్ ఆఫ్ బేకింగ్ సోడా. సో నెక్స్ట్ మనకు వచ్చేసి నెక్స్ట్ ఇంపార్టెంట్ సాల్ట్ వచ్చేసి బ్లీచింగ్ పౌడర్ ఆల్సో కాల్డ్ యాజ్ కాల్షియం ఆక్సీక్లోరైడ్. ఫార్ములా వచ్చేసి CaOCl2, కాల్షియం ఆక్సీక్లోరైడ్. ప్రిపరేషన్ చూస్తే కాల్షియం హైడ్రాక్సైడ్ వెన్ రియాక్ట్స్ విత్ క్లోరిన్ ఇట్ గివ్స్ కాల్షియం ఆక్సీక్లోరైడ్ ప్లస్ వాటర్. ఓకేనా, ప్రిపరేషన్ మెథడ్స్లో కాల్షియం హైడ్రాక్సైడ్తో క్లోరిన్ గ్యాస్ని రియాక్ట్ చేస్తే మనకు వచ్చేది బ్లీచింగ్ పౌడర్ అండ్ వాటర్. సో ఈ రెండు వస్తాయన్నమాట. సో ప్రాపర్టీస్కి వెళ్తే ఇట్ ఈస్ పేల్ yellow colored పౌడర్. ఓకే, స్మెల్ ఆఫ్ క్లోరిన్, ఇట్ గివ్స్ క్యారెక్టరిస్టిక్ స్మెల్ ఆఫ్ క్లోరిన్ గ్యాస్. ఓకేనా, బ్లీచింగ్ పౌడర్ని మనం ఎయిర్కి ఎక్స్పోజ్ చేస్తే ఒక టైప్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్ స్మెల్ అనేది మనం అబ్జర్వ్ చేస్తాం, అది క్లోరిన్ స్మెల్ లాగే ఉంటుందన్నమాట. అండ్ కమింగ్ టు సాల్యుబిలిటీ, మనం స్విమ్మింగ్ పూల్స్లో లేకపోతే అవర్ వాటర్ ట్యాంక్స్లో కూడా మన ట్యాంక్స్లో కూడా ఈ బ్లీచింగ్ పౌడర్ అనేది వేస్తాం. ఎందుకంటే ఇట్ విల్ కీప్ ద
వాటర్ ఫ్రీ ఫ్రమ్ జర్మ్స్ అనమాట. సో అది యాక్చువల్గా సాల్యుబుల్ అవ్వదు. ఓకే, ఇట్ ఫార్మ్స్ అ మిల్కీ సస్పెన్షన్. ఓకే, బ్లీచింగ్ పౌడర్ ఫార్మ్స్ అ మిల్కీ సస్పెన్షన్ వెన్ డిసాల్వ్డ్ ఇన్ వాటర్. ఓకే, సో యూజెస్ వచ్చేసి యాజ్ అ డిస్ఇన్ఫెక్టెంట్, అంటే నథింగ్ బట్ ఫర్ కీపింగ్ ద సరౌండింగ్స్ క్లీన్ వితౌట్ ద అటాక్ ఆఫ్ germs, okay, in swimming pools, and to supply water free from germs, okay, and as a pest oxidizing agent. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు ఏదైనా మనం కలరింగ్ మ్యాటర్, వెజిటబుల్ మ్యాటర్ ఏదైనా తీసుకున్నాం అనుకోండి, అది బ్లీచింగ్ పౌడర్ వేయంగానే ఆ కలర్ అంతా లాస్ అయిపోతుంది, పోతుంది. ఓకేనా, ఇప్పుడు ఒక వెజిటబుల్, ఒక కలర్డ్ వెజిటబుల్ ఏదైనా తీసుకొని మీరు దాని మీద బ్లీచింగ్ పౌడర్ స్ప్రింకిల్ చేసి చూసారనుకోండి, ఆ కలర్ అనేది బ్లీచ్ అయిపోతుంది. అంటే ఏమవుతుంది, పోతుంది మొత్తం. ఇట్ బికమ్స్ కలర్లెస్ అనమాట. సో దట్ ఈస్ బికాస్ ఆఫ్ వాట్, ఇట్ యాక్ట్స్ యాజ్ అ బెస్ట్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. అది ఆక్సిడైజ్ చేసేస్తుంది, ఆ కలరింగ్ మ్యాటర్ని ఆక్సిడైజ్ చేసేస్తుంది. ఇలా ఆక్సిడైజ్ ఎందుకు చేస్తుంది అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద లిబరేషన్ ఆఫ్ నేసెంట్ ఆక్సిజన్. ఒక నేసెంట్ ఆక్సిజన్ అంటే సింగిల్ ఆక్సిజన్ అనేది బ్లీచింగ్ పౌడర్ నుంచి లిబరేట్ అవ్వడం మనం గమనిస్తాం. సో ఆ నేసెంట్ ఆక్సిజన్ అనేది వెజిటబుల్ కలరింగ్ మ్యాటర్ని కలర్లెస్గా మార్చేస్తుంది. సో దట్ ఈస్ ద రీజన్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ బెస్ట్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఓకే, సో దీస్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ and uses of bleaching powder. సో నెక్స్ట్ వచ్చేసి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఫార్ములా వచ్చేసి కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రేట్ CaSO4.12H2O. ద ప్రిపరేషన్కి వచ్చేస్తే జిప్సమ్ ఆన్ హీటింగ్ ఇట్ గివ్స్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ POP. 100 degrees సెంటిగ్రేడ్ వరకు జిప్సమ్ని హీట్ చేస్తే జిప్సమ్లో ఉండే 2 వాటర్ మాలిక్యూల్స్ అనేవి ఎవాపరేట్ అయిపోయి 1.5 వాటర్ మాలిక్యూల్స్ ఎవాపరేట్ అయిపోయి ఒక హాఫ్ వాటర్ మాలిక్యూల్ మాత్రమే ఉంటుందన్నమాట. సో ద సో ఫార్మ్డ్ సబ్స్టెన్స్ యూ కాల్ ఇట్ యాజ్ కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రేట్, ఆల్సో కాల్డ్ యాజ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ఓకే, సో ఇప్పుడు యూజెస్ వచ్చేసి మనకి నెంబర్ ఆఫ్ యూజెస్ అనేవి ఉన్నాయి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. సో ఫాల్స్ సీలింగ్స్, ఇప్పుడైతే చాలా డెకరేటివ్గా ఇళ్లలో కూడా ఫాల్స్ సీలింగ్స్ అనేవి వేయించుకుంటున్నారు. లోపల నుంచి లైట్స్ అనేవి పెట్టించుకుని ఫాల్స్ సీలింగ్ అనేది మనం చూడడం జరుగుతుంది. సో ఫాల్స్ సీలింగ్ అనేది కంపల్సరీగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోటి చేస్తారు. ఎందుకంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కి ఒక టెండెన్సీ ఉంది. ఇట్ హ్యాస్ ద నేచర్ ఆఫ్ సెట్టింగ్ ఇట్ సెల్ఫ్ ఇంటూ హార్డ్ మాస్. మనం వాటర్ వేసి ఎయిర్కి ఎక్స్పోజ్ చేస్తామనుకోండి, అది చాలా గట్టిగా అయిపోతుంది. సో అందుకే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని మనం ఎయిర్ టైట్ కంటైనర్స్లో పెట్టాలి. ఓకేనా, సో ఫాల్స్ సీలింగ్స్ వేసుకోవడానికి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యూజ్ చేస్తారు. ఫ్రాక్చర్స్ ఇన్ బోన్స్, ఏదైనా యాక్సిడెంట్స్ జరిగినప్పుడు బోన్ ఫ్రాక్చర్ అనేది జరిగిందనుకోండి, సో మనకి ఇది బాగా సెట్ అయిపోతుంది కదా, హార్డ్ మాస్ లాగా సెట్ అయిపోతుంది కదా, అందుకని సిమెంట్ కట్టు వేసాము అంటారు. సో ఆ సిమెంట్ కట్టు అంటే ఏంటి, ఇట్ ఈస్ సీల్డ్, బోన్స్ ఆర్ బీయింగ్ సీల్డ్ విత్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనమాట. సో ఫ్రాక్చర్స్ ఇన్ బోన్స్. అండ్ నెక్స్ట్ మౌల్డ్స్ ఆఫ్ టూత్ జాస్, మన టీత్ జా మౌల్డ్స్ తీసుకోవడానికి కూడా డాక్టర్స్, డెంటిస్ట్ అనే వాళ్ళు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మౌల్డ్సే యూజ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఇన్ మేకింగ్ టాయ్స్ అండ్ ఐడల్స్, మీకు బాగా తెలుసు గణేష్ చతుర్థి వచ్చింది అంటే గణేష్ ఐడల్స్ అన్నిటిని కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోటే చాలా అందంగా తయారు చేస్తారు, చాలా ఈజీగా మౌల్డ్ అవుతుంది కూడా. సో అందుకే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది యూజ్ చేస్తారు. మీకు ఎంత పెద్ద గణేష్ ఐడల్ని కూడా ఈజీగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో మౌల్డ్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేయొచ్చు. కానీ ఒకటే ఒక ప్రాబ్లం ఏంటంటే ఇది నాన్ బయోడిగ్రేడబుల్. అందుకే హుస్సేన్ సాగర్లో మన గణేష్ ఐడల్స్ అన్నీ ఇమ్మర్షన్ చేసినప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది డిజాల్వ్ అవ్వట్లేదు. ఇట్ ఈస్ నాన్ బయోడిగ్రేడబుల్ అండ్ దట్ కాజెస్ వాటర్ పొల్యూషన్. సో దట్ ఈస్ వై నవడేస్ ఐడల్స్ మేడ్ విత్ POP ఆర్ బీయింగ్ బ్యాన్డ్, ఎందుకంటే అది ఎకో ఫ్రెండ్లీ కాదు కాబట్టి. ఓకే, ఇంకా ఫైర్ ప్రూఫింగ్ మెటీరియల్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కెన్ ఆల్సో బీ యూజ్డ్ యాజ్ fire proofing material. So these are the different uses of plaster of Paris. This is about different types of salts. ఇంక మనకి లాస్ట్ టాపిక్ వచ్చేసి
సాల్ట్స్ ఆఫ్ వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్. ఓకే, సాల్ట్స్ ఆఫ్ వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ అంటే ఏంటంటే దెర్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ సాల్ట్స్ విచ్ కంటైన్స్ వాటర్ మాలిక్యూల్స్ విత్ దెమ్. అంటే కొన్ని టైప్ ఆఫ్ సాల్ట్స్ సీల్డ్ కంటైనర్లో ఉన్నంతసేపు ఒకలా ఉంటాయి, బట్ వెన్ దే ఆర్ ఎక్స్పోజ్డ్ టు ఎయిర్ దే అబ్జార్బ్ వాటర్ మాలిక్యూల్స్ ఫ్రమ్ ది అట్మాస్ఫియర్. ఓకే, సో ఈ టైప్ ఆఫ్ సాల్ట్స్ ఏంటంటే దే విల్ అబ్జార్బ్ వాటర్ మాలిక్యూల్స్ ఫ్రమ్ ది అట్మాస్ఫియర్ బట్ దే డోంట్ టర్న్ ఇన్ టు లిక్విడ్ స్టేట్. వాటర్ మాలిక్యూల్స్ అబ్జార్బ్ చేసుకున్నంత మాత్రాన లిక్విడ్ స్టేట్లోకి మారిపోవు, అవి సాలిడ్ స్టేట్లోనే ఉంటాయి. ఓకేనా, కానీ అందులో వాటర్ మాలిక్యూల్స్ అనేవి లోపల ఫిల్ అయిపోయి ఉంటాయన్నమాట. సో మనకి చూడడానికి సాలిడ్ స్టేట్లోనే కనపడతాయి, కానీ వాటిలో వాటర్ మాలిక్యూల్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయన్నమాట. సో అట్లాంటి సాల్ట్స్ అనేవి వాటిని మనం సాల్ట్స్ ఆఫ్ వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ అంటాం. ఇవి చూడటానికి పౌడర్డ్ స్టేట్లోనే ఉంటాయి, లిక్విడ్స్ కావు, కానీ అందులో వాటర్ మాలిక్యూల్ అనేది ప్రజెంట్ అయి ఉంటుందన్నమాట. ఓకే, ఎగ్జాంపుల్స్ వచ్చేసి కాపర్ సల్ఫేట్ CuSO4.5H2O విచ్ ఈస్ కాల్డ్ యాజ్ బ్లూ విట్రియాల్. బ్లూ కలర్గా ఉంటుంది, మనం బాగా తెలుసు, మన ల్యాబొరేటరీస్లో కూడా చూస్తుంటాం బ్లూ విట్రియాల్ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ నీలా తోట. ఓకే, సో బ్లూ విట్రియాల్ 5 వాటర్ మాలిక్యూల్స్ అనేవి మనం గమనిస్తామన్నమాట. అలాగే FeSO4.7H2O. ఓకే, దీన్ని గ్రీన్ విట్రియాల్ అంటాం. MgSO4.7H2O ఎప్సమ్ సాల్ట్. ఓకే, అలాగే పొటాష్ ఆలం. ఓకే, K2SO4 Al2SO4 టేకెన్ థ్రైస్ 24H2O. అందులో 24 వాటర్ మాలిక్యూల్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయన్నమాట. అది చూడడానికి సాలిడ్ స్టేట్లోనే ఉంటుంది. మీకు తెలుసు కదా పొటాష్ ఆలం, ఆలం అంటే పటిక, వాటర్ ప్యూరిఫైయర్గా మనకి యూజ్ అవుతుంది. సో పొటాష్ ఆలంలో 24 వాటర్ మాలిక్యూల్స్ అనేవి మనం అబ్జర్వ్ చేస్తాం. అలాగే సోడియం కార్బోనేట్ డెకాహైడ్రేట్. ఓకేనా, Na2CO3 మనకు తెలిసిన వాషింగ్ సోడాయే, కానీ క్రిస్టలైన్ ఫామ్లో ఉంటే అది Na2CO3.10H2O. సో దిస్ ఈస్ కాల్డ్ as sodium carbonate decahydrate which is called as salt of water of crystallization. ఓకే, సో ఈ చాప్టర్లో అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్, అన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే నేను కవర్ చేశాను. సో మీరందరూ ఈ ఈక్వేషన్స్ అన్నీ కూడా రాసి ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది, లేకపోతే మనం మర్చిపోతాం. ఓకేనా, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్ ద వెరీ బెస్ట్.